Ramesh sir, good morning, sir. Venkat sir, good morning. All of you, good morning, sir. గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ వెల్కమ్. ఇప్పుడు నేను వస్తున్నాను, వెల్కమ్ డ్యూటీకి సార్. వెళ్ళి అలా వస్తున్నాను. వెల్కమ్. ఒక్క 5-10 నిమిషాలు మెయింటైన్ చేసి నేను వస్తున్నాను. మాట్లాడండి ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే. వెల్కమ్ సార్, అందరికీ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. సూర్య సార్, గుడ్ మార్నింగ్. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే. చాలా రోజులు అవుతుంది సార్ బాగా బిజీగా ఉన్నారా? ఫ్రీ అయ్యారా సార్? కొంచెం సార్ కొంచెం. సార్ ఇప్పుడు మనకి టోకెన్ ఫార్మింగ్ కూడా 10,000 లిమిట్ పెట్టేసింది సార్. అవును సార్, అవును. అంటే చూడండి సార్, అంతకుముందు అన్లిమిటెడ్, తర్వాత మళ్ళీ 50,000 కానీ 25,000, ఇప్పుడు 10,000. అవును సార్, అవును. అదే అప్పుడు అనుకున్నాం కదా సార్ మనం లాస్ట్. అవునవును సార్. అవును సార్. నెక్స్ట్ అదే 5,000 చేసినా ఆశ్చర్యపోలేదని. అవునవును. ఇంకోటి ఏంటంటే నాకు ఇంకోటి క్లారిటీ రావాలి సార్. ఎందుకంటే స్టేకింగ్ కూడా ఏమన్నా 10,000 చేశారా అని ఏమన్నా డౌట్ గా ఉంది సార్. అది స్టేకింగ్ అనేది అలా వీళ్ళు 10,000 5,000 కాదు, యాక్చువల్లీ తప్పు చేశారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు సిస్టమ్ చాలా పెద్ద తప్పు. నిన్ననే మా సిస్టమ్, నా టీంలో వాళ్ళు కింద చేశారు. నేను కొన్ని చేశాను. మన కింద చేసి పైది చేద్దాం అనేసరికి వీడు సడన్లీ 10,000 అయిపోయింది అంటే ఏమర్థం? ఓకే, నువ్వు బంద్ చేసినా పర్లేదు, నువ్వు 2,000 పెట్టు, 1,000 పెట్టు, లేకపోతే నేను ఫామ్ బంద్ చేస్తున్నాను, మనకేం ప్రాబ్లం లేదు. బట్ వేర్ ఇస్ ద ఇన్ఫర్మేషన్? నోటీస్ బోర్డు తయారు చేసావు, ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి సార్ కంపల్సరీ. సిస్టమ్, అది సిస్టమ్ ఇష్టం మాకు. ఇప్పుడు నేను సిస్టమ్ని కావట్లేను, సిస్టమ్ ఖరాబ్ అంటలేను, సిస్టమ్ని కావట్లేను. అది సిస్టమ్ ఇచ్చింది, సిస్టమ్ ఇష్టమే. ఎందుకంటే నువ్వు పెట్టుకుంటే సిస్టమ్ పై వెళ్ళాల్సి వస్తుంది డబుల్. ఇట్స్ ఓకే, వీఆర్ అగ్రీ. బట్ కెన్ యూ ఇన్ఫార్మ్? దాని కింద నేను ఎందుకు చేస్తా? నేను ఇంకో ఐడి చేస్తా, ఇంకో ఐడి కింద చేస్తా, అట్లా ఒకటి. తర్వాత ఇప్పుడు సిస్టమ్ మనకి 20 ఐడీలు చేసుకోమని చెప్పింది, చేసావు, దానికి రిఫర్ ఇచ్చావు, దానికి ఇప్పుడు నీకు మెయిన్ 10,000 అయిపోయినాయి అనుకో. ఇప్పుడు ఈ 10 మందిని ఎక్కడ తీసుకుపెట్టాలి? 20 మంది ఎక్కడ, ఎట్లా నువ్వు బయటకు తీసుకెళ్ళి ఇంకో ఐడి కింద వేస్తాం? సడన్లీ ఇష్టం అంటూ మార్చుకుంటే మనకి ఎట్లా ప్రాబ్లం? నేను ఒక ఐడి ఒకసారి చూసారు మీరు, కింద 400 చేసింది, నేను 200 చేద్దామని ప్రయత్నం చేస్తే సడన్లీ చెప్తున్నాడు నీది 10,000 అయిపోయింది, 10,000 కంప్లీట్ అయిపోయిందని వచ్చింది. కంప్లీట్ అయిందని చెప్తున్నాడు. ఎంత పెద్ద తప్పది? చాలా పెద్ద తప్పది. సిస్టమ్ ఖరాబ్ అంటలేను. విషయం ఏంటంటే నో ప్రాబ్లం, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో మేము కూడా అలా ఆ విధంగా మేము వెళ్తాం కదా. అవునవును సార్, అవును. ముందుగానే అంటే పలానా డేట్ కి రాబోతుందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం కూడా కొద్దిగా అలర్ట్ గా ఉంటాం కదా. అదేం లేదు, ఇప్పుడు మనం ఇంకో ఐడి చేస్తాము, సిస్టానికి ఐడీలు కూడా పెరుగుతాయి, మంచి ఆలోచన అని మనకు కూడా సంతోషం ఇస్తుంది. ఐడీలు కూడా పెరుగుతాయి సార్. ఇప్పుడు ఈ రోజు నేనేం చేసాము, వేరే ఐడికి నాకు ఉదయం చూపిస్తా, వేరే ఐడికి చేసాం, దీనికి బంద్ అయిపోయింది కదా, దానికి చేసాం, నో ప్రాబ్లం. బట్ విషయం ఏంటంటే కెన్ యూ ఇన్ఫార్మ్? నేను అన్నిటికీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతే బట్ చేసిన సంగతి ఏంటి, వచ్చిన సంగతి లేదు, బట్ చేసిన వాళ్ళ సంగతి ఏంటి? అట్లా. ఓకే, ఎనీవే మాట్లాడి నేను వస్తాను. సార్ వెంకటేష్ సార్, వెల్కమ్ సార్. సార్ వెల్కమ్. నమస్తే. మరి ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలా అండి? ఎర్లీ బర్డ్ ఆఫర్ కి అయినా సరే మనం 10,000 అయ్యేంత వరకే వేసుకోవచ్చినట్టుగా. ఈ 10,000 మనకు ఒరిజినల్ దానికి 10,000 అయింది అనుకో. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే, కింద మనకు మళ్ళీ ఐడీలు కావాలి కదా, ఇంకో ఐడి ఓపెన్ చేస్తాం కరెక్ట్, దానికి రిఫర్ ఇవ్వడానికి మనదైతే పర్వాలేదు, మనం ఇంకో రిఫర్ ఇచ్చుకుంటాము. బట్ పబ్లిక్ మన కింద వచ్చారు, ఎగ్జాంపుల్ మనది ఒక ఐడి కింద వేరే వాళ్ళు వేశారు, సో మన ఆటో అనుకోకుండా మనకి 10,000 అయ్యింది అనుకో. మళ్ళీ ఇద్దరు వాళ్ళదేమో 10,000 కాలేదు, వాళ్ళు చేసుకుంటే మనకు వచ్చి కష్టం అవుతుంది. అదనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు నిన్న నా కింద నలుగురు నిన్న 100 మందితో చేసుకున్నారు.
సో నేను 200 చేద్దామనేసరికి ఏమైంది సార్, నాకు లిమిట్ నువ్వు అయిపోయింది, చేసుకోవడానికి లేదు అని లిమిట్. చెప్పాను డైరెక్ట్ గా. మరి అది చాలా ఇప్పుడు తప్పు కదా. నా నా మెయిన్ వ్యాలెట్ కూడా ఇవాళ అదే పొజిషన్, మరి ఎట్లా చేయాలా? ఇక ఇది ఆలోచన ఇంకా సార్, అదర్ మనం కొద్దిగా ఆలోచిస్తాం. మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు సెకండ్ వ్యాలెట్ కి ఇక కొత్త వేసుకొని మళ్ళీ దానికి ఎర్లీ బర్డ్ ఆఫర్ తయారు చేసుకోవాలండి. అవును సార్, అవును సార్. ఇప్పుడు సెకండ్ వ్యాలెట్ ఉందనుకోండి, దానికి మళ్ళీ కొత్త 2 ఐడీలు వేసుకొని ఎర్లీ బర్డ్ లోకి తీసుకొచ్చుకోవాలా? అవును సార్, ఇంకా అలాగే చేయాలి సార్, అంతే. ఇంకా వేరే మార్గం ఏం లేదు కదా. లేదు సార్, లేదు. ఎందుకంటే ఇప్పుడు 10,000 లిమిట్ అన్నప్పుడు ఇంకా మనది 10,000 కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా అదే అదే వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు 15,000 చిల్లర అయిపోయి వస్తుంది. ఇప్పుడు 15,000 అంటే ఇది 15,000 ప్లస్ ఇది కంపెనీ ఇచ్చేది 15,000, 30,000 కింద అండి అది వెంకటేష్ గారు. అవును సార్, అవును సార్. మనకి ఎప్పుడైతే 200% కంప్లీట్ అయిపోతే అక్కడ ఇంకా ఫిగర్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు అది 15,000 చూపిస్తుంది, దాన్ని 30,000గా లెక్కేసుకోవాలి, అంతే కదా. అంటే 30,000 అండి, ఇంతకు ముందు ఇప్పటి వరకు ఎంత రిలీజ్ అయిందో అది మైనస్ చేసుకుంటున్నారు సార్. మీకు రివార్డెడ్ లో మీకు ఎంత రిలీజ్ అయిందో అది మైనస్ చేసుకుంటే అప్పుడు ఇంకా దానికి మిగతాది బ్యాలెన్స్ వస్తుంది అన్నట్టు. ఒక్కసారి ఓపెన్ చేయండి సార్. చేయండి సార్, చేయండి. సార్ ఇంకొక ఓకే, అవుతుంది సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. ఐఫోన్ లో ఓపెన్ అవ్వట్లేదు సార్ త్వరగా. లేట్ అవుతుందా సార్? సార్ ఇంకొక ఫోన్ లోంచి వస్తాలే సార్. రండి సార్, రండి. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది ఆల్రెడీ. స్క్రీన్ కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది సార్ స్క్రీన్. ఆల్రెడీ టోకెన్ ఫార్మింగ్ డాటా ఏవో ఓపెన్ చేస్తున్నారు కదా, ప్రాసెసింగ్ లో ఉంది. అవును సార్. దేనికండి స్క్రీన్? హలో, సార్ దేనికి షేర్ చేస్తున్నారు స్క్రీన్? టోకెన్ ఫార్మింగ్ అండి. టోకెన్ ఫార్మింగ్ లో
ఆ, సార్ది ఎంత కంప్లీట్ అయింది ఎంత ఉంది అన్నది చెక్ చేయమంటున్నారు. అంటే తెలియదా మీకు? అంటే అక్కడ సార్కి మొత్తం టోటల్ చూపిస్తుంది కదా, అంటే 200% అయితే 30,000 వస్తుందా అని అడుగుతున్నారు. సరే సార్, లేట్ అవుతుందిలేండి. ఓపెన్ అవటం లేట్ అవుతుంది. ఎస్ సార్ నెట్వర్క్ కొద్దిగా ఇష్యూ ఉందా దానివల్ల. దర్శన్ సార్ కూడా వచ్చినట్టు. ఎస్ సార్ దర్శన్ సార్ కూడా వచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే సార్, అయితే మరి ఆ, ఇంకా మీకు అలాగే కనిపిస్తుంది మీకు. లేట్ అవుతుంది సార్ కానీ. ఓకే సార్, ఓకే సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ దర్శన్ సార్, వెల్కమ్. స్క్రీన్ షేర్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆయన ట్రై చేయమని చెప్పండి. ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ మైక్ అన్మ్యూట్ చేసుకొని సార్ ఓపెన్ అయిందని చెప్పండి. అట్లా మళ్ళీ సార్ ఆ పని చేయండి. మీరు సరే సార్. స్క్రీన్ షేర్ ఆఫ్ చేసిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత అప్పుడు కావాలంటే స్క్రీన్ షేర్ ఇస్తారు కదా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ దర్శన్ సార్, వెల్కమ్. శివసార్ గారు వచ్చిరా? వచ్చారు సార్, వచ్చారు. ఓకే. ఈ మన భాస్కర్ రావట్లేదు, విజయ భాస్కర్. సార్ ఒక్కొక్కసారి వస్తున్నారు సార్, మళ్ళీ వెళ్తున్నారు. ఇంకా వస్తున్నారా జనాలు? వస్తారా? ఆల్రెడీ 120 మెంబర్స్ వచ్చారు సార్, ఇంకా యాడ్ అవుతూ ఉంటారు సార్, నో ప్రాబ్లం. ఓకే. రాజేష్ గారు, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ మీకు కూడా. శివ సార్ బిజీ ఉన్నట్టు. ఈరోజు ఏదైతే మనకి అప్డేట్ వచ్చిందో దీన్ని బట్టి ఇప్పుడున్న ఈ యొక్క మీటింగ్ లో ఎవరికి ఏం అర్థమైందో ఒకసారి చెప్తే బాగుంటుంది. దాన్ని బట్టి నేను మాట్లాడతాను. సార్ అంటే ఏదైతే ఈరోజు మనకి అప్డేట్ ఏదైతే వచ్చిందో 10,000 అని చెప్పేసి, సార్ ఇప్పుడు ఏం అర్థమైంది అందరికి? నెగిటివ్ అర్థమైందా, పాజిటివ్ అర్థమైందా, లేకపోతే అవకాశం జార విడుచుకున్నామని అర్థమైందా, ఎలా అర్థమైందని నేను క్వశ్చన్ వేస్తున్నా ఇప్పుడున్న సార్. మీరు వేసిన క్వశ్చన్లో అన్ని విధాలుగా అర్థం చేసుకోవాలి సార్, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇచ్చిన ఆపర్చునిటీ అనేది ఉపయోగించుకోలేని వాళ్ళు బాధపడతారు. ఇంకోటి ఏంటంటే కమ్యూనిటీ గురించి సిస్టమ్ మనకి కమ్యూనిటీ గురించి ఈ లిమిట్ అనేది పెట్టిందని అనుకోవచ్చు. కమ్యూనిటీ అంటే ఎలాగ 10,000 అనేది పెడితే కనుక ఇప్పుడు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎలా చేసుకుంటారు కాబట్టి కమ్యూనిటీ ఇంకా యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి అలా కూడా లిమిట్ పెట్టిందని అనుకోవచ్చు. కమ్యూనిటీ యాడ్ కోసం ఏంటి సార్? కమ్యూనిటీ యాడ్ అవుతారా కాదా అనే దాని గురించి కాదండి ఇక్కడ. సిస్టమ్ మనకు అవకాశం ఇచ్చింది అంతే. స్టార్టింగ్ లో అన్లిమిటెడ్ ఇచ్చింది, అవునవును సార్, తర్వాత 50,000కు కుదించింది కదా, తర్వాత ఇప్పుడు 10,000కు వచ్చింది. అవును సార్. అంటే అన్లిమిటెడ్ చేసిన వాళ్ళు ఈరోజు లక్, అవునా కదా? డబ్బు అన్ని మల్టిప్లై అయిపోతుంది. అవునవును సార్. తర్వాత 50,000 పెట్టారు, 50,000 పెట్టారు. ఎందుకంటే ఉన్నవాడే పెట్టుకుంటున్నాడు, లేని వాడికి దొరకట్లేదు అన్న ఒక ఆలోచనతో వాళ్ళు తగ్గించడం జరిగింది. తర్వాత ఇప్పుడు 10,000కి తగ్గించారు. ఇక్కడ మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది
అవకాశాన్ని జార విడుచుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవకాశాన్ని యూజ్ చేసుకోలేదు, యూటిలైజ్ చేసుకోలేదు. అంతే. ఇదే మెయిన్ ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ అదే. ఎందుకంటే సిస్టమ్ ఏదైనా ఫస్ట్ నుంచి మనం అబ్జర్వేషన్ చేస్తే సీడ్ ఫండింగ్ చేసుకోండి, ఒక ఇన్ని నెలలు ఒక టైం ఇచ్చారు. ఎంతమంది రాగలుగుతారు, ఎంతమంది వస్తారు, టైం చూసి ఒక 8 నెలలు చూసి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత టోకెన్ ఫార్మింగ్ ఇచ్చారు. అంటే 1 by 1 అబ్జర్వేషన్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని వీళ్ళు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, ఈసీ యొక్క ప్లాన్ ని వీళ్ళు ఎంత ఉపయోగించుకుంటున్నారు, ఎంత ఉపయోగించుకోవట్లేదు, వీళ్ళు ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు అర్థం కాలేదు అనేది ఆలోచిస్తారు. అంటే మనము 10,000 500 USDT 1000 USDT చేసిన వాళ్ళు చాలు అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చాలు, ఇంత అంటే 1000 ఫార్మింగ్ చేస్తే చాలు, నాకు సరిపోతుంది నాకు అనుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అన్లిమిటెడ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లేదు, ఎంతవరకు నా శాయశక్తుల అవుతుందో అంతవరకు నేను ఫార్మింగ్ చేసుకుంటా అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు ఫార్మింగే అర్థం కాని వాళ్ళు ఉన్నారు. ఇదే ఇక్కడ జరిగింది. అంటే వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని 100కి 100% యూజ్ చేసుకున్న వాళ్ళు, సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది దీంట్లో. నేను మొన్న కూడా అదే చెప్పాను అందరికి. సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్, వ్యాలెట్ లో కాయిన్ ఫార్మింగ్ మీద ఆధారపడితేనే మనకు డబ్బు పుష్కలంగా ఉంటది. ఆ డబ్బుని మనం ఏ విధంగానైనా తిప్పుకోవచ్చు, అవసరం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే దాన్ని మల్టిప్లై చేసుకుంటా వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇంకా మన డౌన్ లో వ్యాలెట్ లో ఓపెన్ చేసుకొని దాన్ని ఎర్లీ బర్డ్ ఆఫర్ కి కన్వర్షన్ చేసుకొని దాన్ని ఆఫర్ యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఆలోచించినప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం, లేదా వెళ్ళలేం. ఇప్పుడు 10,000 చేసారు, దాన్ని మళ్ళీ 5,000కి చేయొచ్చు, తగ్గించవచ్చు. ఇలా చేసుకుంటుంటే వాళ్ళు ఆలోచిస్తూ మనకి అవకాశం యూజ్ చేసుకుంటున్నారా లేదా. ఇప్పుడు ఎందుకు వాళ్ళు 10,000 చేసారు, అసలు ఫార్మింగే చేయట్లేదు. ఎక్కువ మంది ఫార్మింగ్ చేయట్లేదు కాబట్టి దాన్ని తగ్గించేసి. ఇప్పుడు ఎక్కువ అవకాశం ఇచ్చి లాభం లేదు కదా. అక్కడ ఫార్మింగ్ అనే మాటనే మాట్లాడట్లేదు ఎవరు, ఫార్మింగ్ గురించి డిస్కషన్ చేయట్లేదు. సార్ ఫార్మింగ్ ఎట్లా చేసుకోవాలి, ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే ఏంటి, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనే ఆలోచన ఎక్కువ, చాలా తక్కువ. అంటే 100% ఆలోచించే వాళ్ళు 10% ఫార్మింగ్ గురించి ఆలోచిస్తున్నారు, 50% సీడ్ ఫండింగ్ గురించి ఆలోచిస్తున్నారు, మిగతా 40% వ్యాలెట్ గురించి ఆలోచిస్తున్నారు. మంచి అవకాశాన్ని మనం జారవేస్తాం. ఇప్పటికైనా మించింది లేదనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ 10,000కి రీచ్ అయ్యి, తక్కువ ఉన్న వాళ్ళు 10,000 రీచ్ అయ్యి, ఎక్కువ ఉన్న వాళ్ళేమో ఎర్లీ బర్డ్ ఆఫర్ కి 2 వ్యాలెట్లు ఓపెన్ చేసుకొని ఆ మిగతా రిమైనింగ్ ఎక్స్ట్రా ఉంటే దాన్ని అక్కడికి ఫార్వర్డ్ చేసి ఎర్లీ బర్డ్ ఆఫర్ ని యూజ్ చేసుకుంటేనే మనకి మంచిది. చాలా మంది చేయట్లేరు కదా. నా ఎక్సెస్ అయిన వాళ్ళు ఏం చేయాలి, వెంటనే వ్యాలెట్ ఓపెన్ చేసి అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. మనకు వెంటనే బల్బ్ వెలగాలి, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలి. అమ్మాయి తగ్గిస్తున్నారు అంటే మళ్ళీ రేపటి దగ్గర 5,000 చేయొచ్చు. సో ఉన్న 10,000 కన్నా మనం రీచ్ కావాలి అనే ఆలోచన మనకు రావాలి. రేపటి దినాన్ని 5,000 చేశారు అనుకోండి, పెద్దగా మనకు బెనిఫిట్ ఏమి ఉండదు, ఎక్కువ బెనిఫిట్ ఉండదు. మనీ మల్టిప్లై అనేది తగ్గిపోతుంది కదా. అన్లిమిటెడ్ ఉన్నప్పుడు మనీని ఎక్కువ మల్టిప్లై చేసుకునే వాళ్ళం, ఎక్కువ మనకు ఛాన్సెస్ ఉండే.
50,000 ఉన్నవాడు ఓ లిమిట్ ఎప్పుడైతే పెట్టిరో 50,000 అనేది అప్పుడు తగ్గిపోయింది. అంటే మనం మల్టిప్లై చేసే విధానం తగ్గిపోయింది, లిమిట్ అయిపోయింది. ఇంకా 10,000 అంటే ఇంకేముంది అక్కడ? మల్టిప్లై ఎక్కువ చేయలేం, మన మనీని ఎక్కువ మల్టిప్లై చేసుకోలేం. 1,00,000 10 లక్షలు అట్లా పెంచుకుంటూ పోలేం. అట్లా ఆలోచించండి. ఇప్పుడైనా ఉన్న అవకాశాన్ని ఫార్మింగ్ మీద అందరూ ఈ రోజు నుంచైనా దృష్టి పెట్టాల్సిందే. ఈ రోజు నుంచైనా ఖచ్చితంగా రేపు మార్నింగ్ నుంచైనా ఫార్మింగ్ మెయిన్ వ్యాలెట్ 10,000 ఉండాలి. కింద ఎర్లీ బర్డ్ ఆఫర్ అయితే 2 ఉంటాయి వ్యాలెట్లు, అవి కూడా 10,000 ఉండాలి. ఇవి చూసుకోవాలి ప్రతి ఒక్క. ఎందుకంటే మాకు సిస్టమ్ కంపెనీ పీవీసీ మెటాలో అందరికీ ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే ఫార్మింగే చెప్పారు వాళ్ళు. మొన్న కూడా ఇదే మాట అన్నాను. వాళ్ళు చెప్పింది ఫార్మింగ్ లో మీరు డైలీ లాక్స్ తీసుకుంటారు అన్నమాట, క్రోర్స్ తీసుకుంటారు. దేంట్లో చెప్పారు వాళ్ళు? ఫార్మింగే చెప్పారు. కాయిన్ గురించి ఎక్కడ చెప్పలేదు, కాయిన్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. వాళ్ళు పీవీసీ మెటా ప్రైస్ బిట్ కాయిన్ లాగానో ఇంకా దానికన్నా మించి తాత అవుతుంది, గొప్పగా అవుతుంది కాబట్టి కాయిన్స్ కొని పెట్టుకోండి అని ఎక్కడ సిస్టమ్ చెప్పలేదు. వాళ్ళు చెప్పిందల్లా ఏంటిది? ఫార్మింగ్, సీడ్ ఫండింగ్, ఫార్మింగ్, సీడ్ ఫండింగ్, ఫార్మింగ్, సీడ్ ఫండింగ్. ఇదే చెప్పారు. ఫార్మింగ్ లో మీరు లక్షలు తీసుకుంటారు పర్ డే. ఇప్పుడు చూశారు, టైం ఇచ్చారు, తగ్గిపోయింది, చేయట్లేదు, ఇంకా తగ్గిపోయింది, చేయట్లేదు, 10,000 తీసుకొచ్చారు. ఇంకా ఎట్లా వస్తుంది మనకి? డైలీ ఇన్కమ్ రాదు, తగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని తగ్గించి మనకేదైతే డీపీలు ఉన్నాయో, డీపీ టు ఫార్మింగ్ ఏదైతుందో మరి దాన్ని పెంచుతారా, దాన్ని ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు గమనించండి, రేపటి నుంచి ఫార్మింగ్ మీద దృష్టి పెట్టండి, కాయిన్స్ మీద కాదు. ఇప్పటి వరకు చాలా మంది కాయిన్స్ కొని పెట్టుకున్నారు, చాలు, అక్కడికి చాలు, స్టాప్ చేయండి. సిస్టమ్ ఏం చెప్పిందో దాని మీద దృష్టి పెట్టి మనం ముందుకు వెళ్ళాలి. రేపటి నుంచి అన్నా 10,000 USDT తోటి ఫార్మింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు మీ ఇప్పుడున్న అవకాశానికి మీరు న్యాయం చేసినట్టు అవుతారు. మీ అమౌంట్ అంతకు ముందు అన్న ఎంతైతే మల్టిప్లై కాదు, కొంచెం అన్నా ఉన్న దాంట్లోనన్నా మల్టిప్లై చేసుకుంటా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. లేకపోతే లేదు, మళ్ళీ కొన్ని రోజులు 6 నెలల తర్వాత దాన్ని కుదించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆలోచించి సీరియస్ గా అందరూ ఫార్మింగ్ మీద దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. శివసార్ కూడా ఉన్నారు. రాజేష్ గారు, హలో. సార్ వెల్కమ్. సార్ అవును, మీరు థ్యాంక్ యూ మాట్లాడండి. దర్శన్ సార్. సో మరి ఇక నేను కొద్దిగా బిజీగా ఉండి ఇప్పుడే 100% మనకు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఖచ్చితంగా, ఎందుకంటే మనం అనుకున్నట్టుగా ఏదైతే ఉందో, సో మనం మొన్న నుంచి అనుకుంటున్నాం ఫార్మింగ్ మీద ఫోకస్ చేయాలి ఎక్కువ శాతం అని. సో ఇప్పుడు అది ఈ రోజు మళ్ళీ మనకు నిన్న నుంచి క్యాపింగ్ రానే వచ్చింది. ఇది షాకింగ్. ఓకే, అవును, షాకింగ్, కరెక్టే. షాకింగ్ అయినా కూడా ఏమైందంటే వచ్చి ఇక్కడ ఓకే వాళ్ళు, ఎందుకంటే అది సిస్టమ్ యొక్క డిసిజన్, నో ప్రాబ్లం, దే విల్ టేక్ అన్ డిసిజన్. ఎందుకంటే వాళ్ళే మనకు డబ్బులు ఇస్తున్నారు కనుక వాళ్ళ డిసిజన్ వాళ్ళ మీదే ఉంటది. ఇది 100% కరెక్ట్. బట్ అక్కడ మనకి ఏంటంటే ఒకటి, నిన్న చాలా టీముల్లో ఇప్పుడు ఏమైందంటే, సో కొంతమంది టీముల్లో 100, 1000, 500 ఇట్లా ఈ రకంగా మనం ఎట్లయినా మన దగ్గర ఏముంది అంటే కింద ఐడి చేసి మనము పై ఐడి చేయాలి, రైట్? సో ఈ విధంలో ఏమైందంటే అది కూడా మళ్ళీ చూసినట్టు వాళ్ళందరూ కూడా నిన్న మొన్న చెల్లే వాళ్ళు రెడీ అవుతున్నారు, వాళ్ళు రెడీ అయిపోయారు.
ఓకే. రెడీ అయిన తర్వాత నిన్న మెయిన్ ఐడికి చేద్దాం అనేసరికి ఏం చేశాడు, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా 10,000 అయిపోయింది, బట్ 25,000 కదా మనకు ఉంది. అంటే 10,000 కొంతమంది 16,000, కొంతమంది 18,000 ఈ రకంగా అయిపోయింది. సో మనకు 25 ఉంది కదా అన్న ఆలోచనతో కింది చేసి పైది చేద్దాం అనేసరికి ఏం చేశాడంటే డైరెక్ట్ అక్కడ మనకు ఒక మెసేజ్ షో అవ్వడం జరిగింది. అదే దీన్ని ఆలస్యం అమృతం విషయం అంటారు. ఆలస్యం ఆ, చేయడం అంటే వల్ల అమృతమే ఆలస్యం అంటే జరగవచ్చు, అట్లా విషయమే కాదు, జరగవచ్చు. ఇది ఆలస్యం కాదు కదా. వాళ్ళు 16,000 ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ సార్, మనం ఒక విధి విధానంలో మాట్లాడితే దీన్ని ఆలస్యం అని ఎవరిని అనుకోవాలంటే, ఈ రోజు నేను మొదలు పెడతాను అనుకుంటే అది ఓకే, ఇట్స్ ఓకే, దట్స్ ఇట్, అది కరెక్టే. మనం దాని వాళ్ళని ఆలస్యం అనొచ్చు. ఇప్పుడు మన టీమే ఉంది, వాళ్ళు రోజు చేసుకుంటూ వస్తున్నారు. సో కింది వాళ్ళు 2 ఐడీలు ఖచ్చితంగా అవసరము, అత్యవసరము, లేకపోతే మనది కాదు, లేకపోతే నార్మల్ ఫార్మింగ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమైందంటే వీళ్ళు రెడీ చేసుకునేసరికి, అంటే రెడీ చేసుకుంటే వీళ్ళు కొత్తలు కాదు, వీళ్ళు కొత్తలు అంటే ఓకే మనం అనొచ్చు, సార్ మీకు మొన్న నుంచి చెప్తున్నా సార్ అనొచ్చు. బట్ ఆల్రెడీ 10,000, ఒకవేళ 12,000, ఒకవేళ 16,000 పైన అయింది. సడన్లీ ఓకే. కింద చేశారు, కింద 4 ఐడీలు అయిపోయినాయి. 4 ఐడీలు అంటే వాళ్ళు 100 సపోర్ట్ చేశారు అనుకోండి సార్, 400 అయినాయి. అంటే ఇక్కడ ఈ మెయిన్ ఐడీకి 200 చేసుకోవాలి. దెన్ అవును. సడన్లీ స్టాప్డ్. బట్ ఇక్కడ ఏం చేయాలి సిస్టమ్, నేను మనకు ఒక 6 నెలల క్రితం 8 నెలల క్రితం ఒక మాట చెప్పింది మనకు సిస్టమ్. ఏమని అంటే, నేను నోటిఫికేషన్ ఇస్తున్నాను, మీరు వేరే వారి మాట వినాల్సిన పని లేదు, సో ఫాలో మీ అని చెప్పడం జరిగింది. ఇట్స్ ఓకే, మంచిది మనకు. ఎందుకంటే మనకు సపోర్ట్ సిస్టమ్ కూడా లేదు, మనకు లైవ్ చాట్ కూడా లేదు. ఓకే, అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకు సిస్టమ్ అనేది గట్టి నమ్మకం. ఎందుకంటే మనం 15 సంవత్సరాల ఇందులో ఉన్నాము, ఇంకో 15 సంవత్సరాలు ఉంటుంది, ఇంకా 100 సంవత్సరాలు ఉంటుంది, దట్స్ అదర్ థింగ్స్, అది వేరు. బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, బట్ అట్లీస్ట్ వీళ్ళు ఈ యొక్క విషయాన్ని మనకు ముందు అందచేయాల. లేకపోతే నువ్వు ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి 24 అవర్స్ కాకముందోనో లేకపోతే ఒక 1 అవర్ 2 అవర్ తీసేసినా కూడా, బట్ మన టీం కి మనం ఇన్ఫర్మేషన్ చేయగలుగుతాము, యూ నీడ్ టు ఫాలో ద సిస్టమ్ అని మనం చెప్పగలుగుతాం సార్. మనం అనేది ఇక్కడ సార్, ఇప్పుడు మీరు మాట్లాడినా మేము మాట్లాడినా మనం ఏదో అనుకోవడం కాదు, లేకపోతే సిస్టాన్ని ఖరాబ్ అని చెప్పడమో లేకపోతే దాన్ని నెగిటివ్ చేయడం కాదు. ఇక్కడ ఏమంటారు సార్ మేము మాట్లాడేది, మనము సిస్టాన్ని నెగిటివ్ చేసుకోవడం కాదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి మనం అడుగుతున్నాం. రేపు పొద్దున మన టీం కి మనం ఏమని చెప్పి సజెషన్ ఇవ్వగలుగుతాం. ఈవెన్ మనకైంది అనుకో, నో ప్రాబ్లం. మనం ఏంటంటే ఒక వ్యాట్లో 25,000 అయిపోయినాయి, ఇంకొక వ్యాట్లో 22,000 అయిపోయినాయి, ఇంకొక వ్యాట్లో 16,000 అయినాయి, చేద్దాం మనకి ఇట్లా అయింది, అది వేరే విషయం. దట్స్ ఇట్, డిఫరెంట్ థింగ్స్. బట్ టీం కి మనం ఏం సజెషన్ ఇవ్వగలుగుతాం. ఇట్లా అంటే వాళ్ళు రెడీ చేసుకున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, అక్కడ కొద్దిగా మనము మరి వాళ్ళని మోటివేట్ చేసి ముందుకు తీసుకొచ్చేంత లోపు ఈ విధంగా జరిగేసరికి, సో టూ మచ్ దే విల్ నెగిటివ్. మన సంగతి మాట్లాడలేదు అట్లా అనమాట. అయితే నేను ఒక విషయం చెప్తాను. నాకు ఉన్న అనుభవం ఏదైతే ఉందో ఫెరల్ వైన్ లో కానీ పీవీసీలో కానీ, మనకు చెప్పి చేసేది చాలా తక్కువ ఉంటాయండి దీంట్లో. అవును, ఇప్పుడు కాదు, ఫెరల్ వైన్ లో కావచ్చు, పీవీసీ, మనకు చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి ఇది జరుగుతుంది ఇలా చేసుకోండి అని చెప్పడం చాలా తక్కువ, చాలా రేర్. 90% లేదు. 90% వాళ్ళు చెప్పి చేయలేదు కూడా. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి చెప్పారు. ఉదాహరణకి మనకు ఫెరల్ వైన్ లో 4 రిఫర్ చేస్తేనే మనకు కోరలు, దీనికి ఇద్దరిని చేస్తే ఆనెక్స్. లాస్ట్ మూమెంట్ లో ఎవరిని రిఫర్ చేయకుండా రూబీ దాకా వెళ్ళిపోమని, అది చెప్పలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు వాళ్ళు. మనం చేస్తూ ఉంటేనే అది అక్కడ వచ్చింది. రూబీ దాకా వెళ్ళిపోవడం జరిగింది. అట్లా చాలా ఉన్నాయి, అట్లా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి అన్నమాట. చెప్పి ఇలా చేయబోతున్నాం, మీరు చేసుకోండి, ఈ విధంగా మీరు మళ్ళా చెప్పలేదు అనొద్దు మీరు అనే మాట ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి ఏదో ఉన్నైతే ఉందో చేసుకుంటా వెళ్ళిపోవడమే. మారిందా మళ్ళీ దీన్ని ఎట్లా, మళ్ళీ దాన్ని మారిన దాన్ని మనం చేస్తున్న దాన్ని మార్చినప్పుడు దీనికి మనకి ఎట్లా అనుకూలంగా మార్చుకోవాలనేది మనం ఆలోచన చేయాలి. ఇదే నాకు పీవీసీలో కానీ ఫెరల్ వైన్ లో అర్థమైంది ఇదే.
వాళ్ళు ఏదైనా సడన్ గా ఇచ్చారు అనుకోండి, మనం ఏం చేయాలి? మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి? సడన్ గా మార్చేశాడు, సడన్ ఇవ్వలే, ఇది సడన్ గా మార్చేశాడు, దాన్ని మనం అదే మార్చుకోవాలి, మార్చి కరెక్టే. బట్ ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ ఇక్కడ ముడిపడి ఉంటది ఎవరితో, టీమ్ తో ముడిపడి ఉంటది, ఇక్కడ టీమ్ అదే తోని ఇప్పుడు మనకు ముడిపడి ఉంటది అనమాట. ఇది అదే డైరెక్ట్ నేను కాదు, అంటున్నా ఇది ఇప్పుడు డైరెక్ట్ అన్నప్పుడు వేరే విషయం, టీమ్ తో ముడిపడింది. ఇక్కడ ఏంటంటే అదే రాజేష్ నీ గారు కింద 1:2 నేనేమంటున్నానంటే 1:2 వాళ్ళకి మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మాట్లాడేది మన టీమ్ కి మనం ఏమని సజెషన్ చేయగలుగుతాం. అదే ఇప్పుడు మనది అంటే మనది కాదు, పీవీసీ మనది కాదు కదా. అక్కడ ఏం జరుగుతుందో అదే మనం చెప్పగలుగుతామే తప్ప సో ఏ విధంగా మనం మనం ఓన్ అదే అంటున్నాను నేను. అందుకే మనది పీవీసీ మనది కానప్పుడు మనం ఏ విధంగా ఇది మనం ఒక మనం ఇలా చేసుకుంటే ఇలా ఉంటుంది, దీంట్లోకి ఎలా నువ్వు ఇన్వైట్ చేస్తావు మన పబ్లిక్ ని, హౌ అంటే నువ్వు అత్తరా లేకపోతే దాని ఇష్టం ఉంటుంది నడుస్తుంది అని చెప్తే వాడు వస్తాడు, మనకి రాడు. అట్లా సార్ చెప్పాం కదా, మనం ఎవరు ఒక చెప్పరు. టీమ్ ని మనం ఒక బిజినెస్ ఇవ్వాలంటే మన యాక్చువల్లీ మన దగ్గరికి ఎవరైనా రావాలి అంటే సిస్టాన్ని వి నీడ్ టు మనం అనలైజ్ చేసుకోవాలి, అర్థం చేసుకొని మన బ్లడ్ లో మన శ్వాసలో నింపుకొని దెన్ వీ కెన్ డూ. మనం వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది, నువ్వు మరి ఈ విధంగా నువ్వు ఎర్న్ చేసుకోగలుగుతావు. బట్ ఇదంతా చెప్పిన తర్వాత నీకు నమ్మకం ఉంటే అది ఒకటి, అది మాత్రం కంపల్సరీ వాళ్ళ మీదే డిపెండ్. ఓకే, కానీ ఇక్కడ ఏమైంది అంటే 1:2 ఉంది. 1:2 ఉన్న కాడ ఇక్కడ వాళ్ళు చేసిన తర్వాత వీళ్ళు చేస్తానసరికి లేదు. ఎందుకంటే వాడు తయారు చేసుకోబట్టి కనీసం ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఒక ఎగ్జాంపుల్ అనుకుంటా ఏమని అనుకోవచ్చు. బట్ ఈ రోజున ఏమవుతుందంటే మనము 1 lakh అంటాం, బట్ వాడు ఒక 50,000 లేకపోతే వాళ్ళకి 20,000 30,000 చేసుకున్నా కూడా వాడికి ఒక ప్రాణంలో వాడికి ఇది అవుతుంది. అంటే ఎదుటి నేను చెప్తున్నాను ఇట్లా. సో వాళ్ళు ఆ రకంగా చేసుకున్నప్పుడు నేననేది ఏంటంటే ప్రతిదీ మనకు చెప్పాలని లేదు, చెప్పకుండా అవసరం లేదు. ఓకే, బట్ ఈ 25,000 చేసినప్పుడు కూడా ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది, సింపుల్. బట్ ఇప్పటి వరకు కూడా మనకు ఒక నోటిఫికేషన్ ఇవ్వాల అంటే మనమే అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మీరు అన్నది కూడా కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైతే కూరలకి వెళ్ళాలంటే 4 కావాలా, ఏది జూలై 2022లో మే జూన్ లో కరెక్ట్ వితౌట్. ఎందుకంటే కొంతమంది అలా చేయకూడదని కూడా మెసేజ్ పెట్టేశారు తెలియక, అంటే సిస్టమ్ లో అవుతుంది. అవును, డైరెక్ట్ వదిలేశాడు, అది మీరు అనేది 100% వీఆర్ అగ్రి, డైరెక్ట్ వదిలేశాడు. నేనేమో చేశాను, అందరికి చేసుకోమని చెప్పాను. బట్ కొంతమంది లీడర్లు కూడా వాయిస్ మెసేజ్ ఇచ్చారు, మీరు అలా ఎవరు చేయకూడదు, సిస్టమ్ వల్ల వితౌట్ నోటిఫికేషన్ ఇవ్వదు అని చెప్పేసి. ఇట్స్ ఓకే, అది అలా జరిగిపోయింది. అక్కడ నెగిటివ్ అయిపోయింది కొంతమందికి. దెన్ ఇక్కడ కూడా అలా చేసేసరికి నేను అనేది మనకేం ప్రాబ్లం లేదు, బట్ మన టీమ్ కి సో ఏ విధమైనట్టుగా మరి మనం ఒక ప్లాన్ ఈ యొక్క ప్రాజెక్ట్ ని మనం ఏ విధంగా చెబుతాం. సో ఈ రోజు నువ్వు దీన్ని అర్థం చేసుకుని ఈ రోజు ప్లాన్ చెప్తున్నావు, సో రేపు పొద్దున అగైన్ అండ్ చేంజ్ అనేసరికి కొద్దిగా మంచిదే. ఎనీవే, సో ఏది ఏమైనా చలో అంత మంచిగా మన మంచిగా అనుకోవాలా, ఎందుకంటే ఇప్పుడు మనము దాన్ని మనం మార్చలేము. సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనము ఎస్ సార్, ఎస్. చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు, చూడలేదు సార్. తీసుకున్నామా సార్ దర్శన్ సార్? తీసుకోండి, మాట్లాడు. తీసుకున్నాం సార్. కాశీ వెంకటేశ్వర సార్ ముందుగా రండి, ఆ తర్వాత ఇంకా 2 సార్లు ఉన్నారు, వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. వెల్కమ్ సార్, కాశీ వెంకటేశ్వర సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనకి ఇప్పుడు 15% మెటావర్స్కి వెళ్తున్నాయి కదా సార్? అవును సార్. అవి చాలా ఎక్కువగా వచ్చేసినాయి. అవి మనకి రేపు యూజ్ అవ్వడానికి అది ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది సార్, దాన్ని యూజ్ చేసుకోవడానికి? అంటే అది మనకి ఏంటంటే సార్, సిస్టమ్ యాక్చువల్లీ నోటిఫికేషన్ ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. బట్ అది మనకు మెటావర్స్ లోకి తీసుకెళ్తారు అని మనం ఎందుకు అనుకున్నామంటే ఒక చిన్న నోటిఫికేషన్ అక్కడ ఉంది కనుక మనం అలా అనుకుంటున్నాము. రెండు సైడ్లు చాలా ఎక్కువగా వచ్చేసింది సార్. అవి దాదాపు 1000 ఇక్కడ చూసుకుంటే ఒక 1000 USDT దాకా ఇటువైపు ఉన్నాయి టోకెన్ ఫార్మింగ్ లో. ఇటు వచ్చేళ్ళకే దగ్గర ఒక 1000 కాయిన్స్ దాకా పీసీ మెటా టోకెన్స్ దాకా ఉన్నాయి. అదే వీటికి వడ్డీ అయితే దాంట్లో వస్తుంది, కానీ అది మరి ఎట్లా యూజ్ చేసుకోవాలో మనం అని మెటావర్స్ లోకి వెళ్ళేది 15% ఏదైతే ఉందో అది దాని గురించి మీరు అనేది. అవును సార్, అవును సార్. అది అవునవును యూజ్ అవుతుంది సార్. ఈ మనకు ఖచ్చితంగా 4 నెలలు అంటే మనకి ఎప్పుడైతే ఇంకా 9% అంటే 9% మనకు బాకీ ఉంది కదా, ఇది రిలీజ్ అయ్యేది 9% బాకీ ఉంది ఇంకా మన డిపి అయితే మనం పెట్టుకున్నామో. సో అది అయిపోయేంత లోపు మనకి ఏదో ఒకటి తీసుకొస్తాడు ఖచ్చితంగా. దాన్ని ఎక్కడ దాన్ని హోల్డ్ లో పెట్టుకుంటే మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ లోకి ఏమైనా మళ్ళీ ఆప్షన్ ఇస్తారంటారా? లేదు అట్లా అనుకోవద్దు ఎప్పుడు కానీ, మీరు ఎప్పుడు కానీ
అది ఏదో ఇది అదే ఆ ఆలోచన చేయొద్దు సార్. అంటే ఇలాంటి ఆలోచన మాత్రం చేయొద్దు సార్. అదొక డిఫరెంట్ ప్రోగ్రామ్ సార్. అదొక డీపీ ప్రోగ్రామ్. అదొక డిఫరెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో దాన్ని మనకు కొన్ని రోజులేమో ఏం చేశాడు అంటే బరబ్బరిగా ఎంత ఇస్తా అన్నాడో అంత ఇస్తున్నాడు. అందులో మాత్రం ఏమాత్రం తేడా లేదు. బట్ ఏం చేస్తున్నాడు అంటే కొన్ని రోజులు మనకి టోకెన్ కొనుక్కోవడానికి ఇచ్చినాడు, అందులోంచి 50%. కొన్ని రోజులు టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడానికి ఇచ్చాడు 25% అనుకుంటాను నాకు తెలిసి. ఇంకొక 25% ని మెటావర్స్ లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. సో డీప్ అది ఫ్యూచర్ గురించి అనే చెప్పబడ్డది. ఫార్మింగ్ ఏదో చేస్తున్నాము, ఈ ఫండ్ అనేది ఫ్యూచర్ గురించి హోల్డ్ చేయబడ్డది అని చెప్పడం జరిగింది. చెప్తున్నాను. ఎస్. సో అందుకని చెప్పేసి దాంట్లో మనం ఎప్పుడు కానీ పొరపడద్దు. ఎందుకంటే అది ఒకవేళ దీనికి ఇస్తాడేమో దానికి ఇస్తాడేమో అనుకోవద్దు. సో మనం 100 చేసుకుంటూ వెళ్ళండి. 100 చేసుకుంటూ వెళ్ళండి. బిఎన్బికి భయపడద్దు. ఓకేనా సార్? సార్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు అన్నది కూడా కొంచెం మంచిదే సార్ పాయింట్. మనకు సిస్టమ్ అనేది నోటిఫికేషన్ ఇస్తేనే మనం దాన్ని బట్టి మనం చేసుకోగలుగుతాము, డౌన్లైన్స్ కూడా చెప్పగలుగుతాం. అదే నేను ఫస్ట్ నుంచి కూడా అదే అంటున్నా సార్. సిస్టమ్ నుంచి ఒక కమ్యూనికేషన్ అనేది మనకి ఉండాలి సార్. మెయిల్స్ ద్వారా కానీ మనకి రిప్లై ఇవ్వటం, ఏదన్నా మనం సమస్య వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా రిప్లై ఇచ్చే ఆప్షన్ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్ మన వాళ్ళందరి సైడ్ నుంచి. ఎందుకంటే సిస్టమ్ చెవిడి దానిలాగా మూగదానిలాగా అది పని చేసుకుంటే కొన్ని ఇలా కూడా జరిగాయి. ఎందుకంటే మనం సీడ్ ఫండింగ్ చేసాము, అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, రిఫర్ ఇచ్చాము, అవి ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. ఇప్పటి వరకు దానికి అతాపత లేదు అనేది. నాది 1000 టోకెన్స్ అంతే మిస్ అయిపోయింది సార్. డిసెంబర్ 8వ తారీఖు 1000 టోకెన్స్ చేశారు కదా, ఏది టోకెన్ ఫార్మింగ్ చేశారు. మిస్ అయినప్పుడు మనం దాన్ని ఎట్లా మనం చేసుకోవాలో చాలా మందికి మిస్ అయినాయి. అదే ఒక చెవిటి దానిలాగా మూగదానిలాగా ఉండటం కాకుండా ఇప్పుడు ప్రతి దానికి కూడా ఈ చిన్న ఈ రీఛార్జ్ చేసుకుంటేనే 20 రూపాయలు పెట్టి ఎమ్మంటే మెసేజ్ వస్తుంది. అదే మన ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే అట్లా మన సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ వచ్చేటట్టుగా మనకి రిప్లై వచ్చేటట్టుగా కమ్యూనికేషన్ ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. ఏదో ఒక విధంగా కొద్దిగా కమ్యూనికేట్ ఉండే బాగుంటుండే అనేది మన ఆలోచన. అవును సార్. ఆ మెయిల్ కనీసం మెయిల్ అన్నా అవకాశం ఉంటాం, లేకపోతే ఏదో ఒక రకంగా మనకు ఉంటే ఇంకొంచెం స్పీడప్ అయింది. బిజినెస్ స్పీడప్ అయింది సార్. ధైర్యంగా చేసుకోగలుగుతాం. ఇప్పుడు క్రైటీరియా ఉంది, సడన్ గా తీసేశారు. క్రైటీరియాలో మనం కొంచెం మంచి ఇన్కమ్ తీసుకునేటానికి కొంత తీసేశారు. మళ్ళీ ఇటు మన మీటింగ్ వచ్చే వాళ్ళకి 3-4 అలా జరిగింది. వాళ్ళు ఏం చేయాలంటే ఈ రోజు క్రైటీరియా అచీవ్ అయ్యారు, రేపు అది మారిపోయింది. అంటే ఆగస్టు 2 అచీవ్ అయ్యారు క్రైటీరియా. ఓకే, ఎనీవే చలో ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎడ్లిబడి మిస్ అయ్యారు మధ్యలో. మళ్ళీ ఇప్పుడు ఎడ్లిబడి కూడా వాళ్ళు మిస్ అయిపోయారు. అది సడన్ గా నిర్ణయాలు కాకుండా ఒక 4 రోజుల ముందో లేకపోతే 1 డే ముందు ఇచ్చినా చాలు, మనం ప్లాన్ చేసుకుంటాం దానికి తగ్గట్టుగా. అది ఓకే సార్. ఓకే, తప్పుగా మాట్లాడితే వెయిట్ చేద్దాం. మరి ఇక మనం వెయిట్ చేసే తప్ప మనం ఇంకోటి చేయడానికి లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఒకరిద్దరు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకొక 2 సార్లు ఏమో హ్యాండ్ రైజ్ చేసినట్టు అయినారు. మరి వాళ్ళు కూడా వెల్కమ్ సార్. మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చారు. పేరు సో పేరు గుర్తు రావట్లేదు సార్. మీకు హ్యాండ్ రైజ్ చేసేటట్టుగా మీకు కన్ఫర్మేషన్ ఇచ్చాం. బట్ మేము పిలవాలని చూడొద్దు. హ్యాండ్ రైజ్ అంటే మీకు మైక్ మీరు సొంతంగా ఓపెన్ చేసుకొని మీరు మాట్లాడచ్చు. మీరు ఎప్పుడైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళకి మేము మాట్లాడడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. సో శివకుమార్ సార్ కూడా ఉన్నారు. ఓకే, వెల్కమ్. ఎనీ లీడర్స్, ఎనీ డౌట్స్, ఎనీథింగ్స్, కమ్ ఆన్ ద స్టేజ్. వెల్కమ్ సార్. శివకుమార్ సార్ ఉన్నారా? కంఫర్టబుల్ ఉంటే వెల్కమ్ సార్. మాట్లాడట్లేదు. ఉన్నాను సార్, మీరు మాట్లాడండి, వింటున్నాను. ఓకే సార్. ఓకే, ఇవాళ జర్ర మీరు మాట్లాడండి, పర్లేదు సార్. పర్లేదు సార్, ఎందుకంటే ఫ్రీ ఉన్నారేమో అని. ఇప్పటిదాకా ఇంకా ఎట్లా సార్ కలిసాం ఈ రోజు ఇప్పటిదాకా. అలాగా సార్. మధ్యాహ్నం నుంచి కలిసే ఉన్నాం, కొంచెం మాట్లాడాం ఇప్పటి వరకు దీని గురించే. ఇప్పుడే ఇంటికి వచ్చి ఇంకా డైరెక్ట్ గా మీటింగ్ లోకి రావడం జరిగింది.
రైట్ రైట్ రైట్. ఓకే ఓకే. ఇలా ఫార్మింగ్ కూడా వాళ్ళు చేసే విధానం, ఎందుకంటే వాల్యూ అనేది నేను వచ్చినప్పటి నుంచి మీటింగ్ లో ఒకటే బ్యాలెన్సింగ్ చేసుకోండి అని చెప్తూనే ఉన్నాను నేను. టోకన్ ఫార్మింగ్ లో కానీ, సీడ్ ఫండింగ్ లో కానీ, స్ట్రైకింగ్ లో కానీ. కానీ ఇవాళ సరే సడన్లీ ఆ నోటిఫికేషన్ ఇవ్వకముందే అది ఇవ్వడం, సిస్టమ్ ఏం ఆలోచన చేస్తుందో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఆల్రెడీ కానీ ఇక్కడ ముందు నుంచి ఉన్న ఇట్లానే ఉంది కదా సార్. నేను అనేది నేను ఏంటంటే ముందు నుంచి అనుకుంటున్నాను ఇట్లాగే ఉంది. ఒకటి సార్, నేనేమనుకుంటున్నా అంటే, బట్ ఇది వాళ్ళు రీఓపెన్ చేసే అవకాశం ఉందేమో నేను అనుకుంటున్నాను. అంటే నేను అనేది మేబీ ఎందుకంటే అది అలా జరగదు. ఓకే, దర్శనం సార్ అన్నట్టుగా మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు సార్. పర్లేదు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అయితే రీఓపెనింగ్ ఉంది. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో రీఓపెనింగ్ అనేది ఉంది. బట్ అది ఎప్పుడు అవుతుంది ఏంది అనేది మనకు టైం టేబుల్ తెలియదు అంతే. దాని గురించి ఇప్పుడు మనం ఆలోచన చేయకూడదు, రాని దాని గురించి. వెయిట్ అండ్ సీ. ఏదైనా గుడ్ ఉన్న దాని గురించి ఆలోచిస్తేనే మనం సక్సెస్ అవుతాం. అంతే, గుడ్ న్యూసే ఉంటది, ఆలోచన చేస్తాం. అది నాకు అదే ఆలోచన. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మార్పులు వస్తాయి అనే ఆలోచన ఉంది నాకు. అదే మొత్తము మనకి తర్వాత ఫిబ్రవరి అండ్ మార్చ్ లో చాలా చాలా మనకి కొత్త విషయాలు మనకు కనబడతాయి. సో ఇప్పటికైనా కూడా ఏం చేయాలంటే, చేసుకునే వాళ్ళు కొంచెం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు పొద్దున 5,000 చేసినా లేకపోతే 1,000 పెట్టినా కూడా మనము పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో ఏం లేదు. సో అందుకని చెప్పేసి చేసుకునే వాళ్ళ గురించి ఇది మనం మాట్లాడేది ఏంటంటే, చేసుకునే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాము. సో అందుకని ప్రతి ఒక్కరు ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటే బెటర్. సో కాకపోతే ఒక పని చేయండి, మీరు అందరూ ఇక్కడ నుండి ఏం చేయండి అంటే, మీకు ఒక సజెషన్ ఇస్తాను ఈ రోజు నుంచి వెళ్ళి. మీరు 2-3 రోజులు, ఎందుకంటే కింద చేయించి ఇలా ఆగేదానికన్నా మీకు ఎర్లీ బర్డ్ ఆఫర్ మనకు ఒక 7 రోజులు ఇచ్చిన విషయం వాస్తవమే. సో దానిపైన మీరు డిపెండ్ అవ్వద్దు. ఈ రోజు నుంచి వెళ్ళి చేంజెస్ అవ్వండి. మీ మైండ్ కూడా ఈ రోజు కూడా చేంజెస్ అవ్వాలి. సో మన కింద చేసినాక మనము 1 వీక్ అంటే 6 రోజులు కూడా మనకు అవకాశం ఉంది. ఎందుకంటే 1:2 అన్నాడు కదా. రాజేష్ గారు, మేము ఎట్లా చేస్తున్నామంటే ఎట్ ఏ టైం నేను చెప్తున్నా, అదే చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే అట్లాగా సార్, నేను ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాను ఎర్లీ బర్డ్ ఆఫర్. అదే రోజు చేయిస్తున్నాను. ఎందుకంటే రేపటి దినాన ఏం జరుగుతుందో ఎవడికి తెలియదు అన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు చేసినా ఎట్ ఏ టైం. ఈ రోజు నా డౌన్ లో ఎవరన్నా 200 కొట్టారు అనుకోండి, నేను వెంటనే 200 కొట్టేస్తాను. నా డౌన్ లో 100 కొట్టారు అనుకోండి, వెంటనే 100 కొట్టేస్తాను. అంటే అట్లా చేసుకుంటూ రావడం వల్ల ఏమవుతుందంటే మనం రిలాక్స్ గా ఉంటాం. అవును దర్శన్ గారు, నేను ఏమన్నా అనేది ఏంటంటే, ఇప్పటి నుంచి మనం అదే అందిద్దాం. మనం ఇన్ని రోజులు ఎట్లా అందించాం మనము పబ్లిక్ కి. ఒకవేళ కింద అనుకోకుండా మన వాళ్ళు చేసిన ఇవ్వడం జరిగింది అక్కడ. అదే అంటున్నా. అందుకని చెప్పేసి ఈ రోజు నుంచి వెళ్ళి ఏం చేయండి అంటే, ఒకవేళ మీరు ఎర్లీ బర్డ్ ఆఫర్ కు ఎలిజిబుల్ అవ్వాలన్న ఒక ఆలోచన మీకు ఉంటే, అంటే ఖచ్చితంగా మీరు చేసుకునే ఉంటే ఎట్ ఏ టైం చేసుకోండి, అదే రోజు చేసుకోండి. లేదంటే రోజు కూడా అదే రోజు కాదు, టైం కూడా అదే టైంలో చేసుకోండి. రోజు అంటే మళ్ళీ వేరు. రోజు అంటే 24 hours ఉంది, 12 గంటలు అవుతుంది. లేకపోతే నువ్వు చేసుకుంటున్నా 1 గంట తర్వాత చేసుకున్నాం అనుకున్నాము. ఎస్ ప్లస్ నేనండి అట్లా కూడా చెప్పకూడదు మనం. ఇక్కడ కూడా తప్పే. ఏమైందంటే ఇది నిన్న మధ్యాహ్నం అయ్యింది, ఈవినింగ్ అవ్వలేదు సార్. మీకు అర్థమైందా? మధ్యాహ్నం అయింది, ఈవినింగ్ అవ్వలేదు. అంటే ఏంటి సార్ ఇక్కడ? సో ఇక్కడ మనము పర్ఫెక్ట్ గా ఇద్దాం చేసుకునే వాళ్ళ గురించి అయితే. అంటే 1 minute లో అయిపోవాలా? ఇది నువ్వు కింద టక్క చేసినావు, ఇక్కడ నువ్వు రెడీ ఉండు, నీ అక్కడ ఉంచుకో రెడీ, నువ్వు చెయ్యి, నీది కొట్టేసాయి. దట్స్ ఇట్. అంటే ఇది క్లోజ్. నువ్వు ఉండాల్సిన, నువ్వు చేయాల్సిన అది ఇదనమాట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇక్కడ నుండి ఈ రోజు నుంచి మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ డోంట్ వెయిట్, టైం వేస్ట్ చేయొద్దు. 1 నిమిషం కూడా అట్లా, లేదా 1 గంట తర్వాత ఇలా కాదు. నీ ఐడియా అయితేనేమో నువ్వు ఇలా అలర్ట్ అవ్వు. ఇంకోలా మీకు కింద డౌన్ ట్రీమ్ చేసుకుంటుంది అనుకోండి, వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టండి. ఎప్పుడు చేస్తావు నువ్వు? ఓకే నేను రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను. చేసినా కూడా ఏ టైంలో చేస్తావు? సో ఎందుకు అని మిమ్మల్ని అడగచ్చు. అడిగితే సార్ నేను కూడా ఫోన్ లో ఉండి కొట్టేయాలి అప్పుడప్పుడే. అదే ముగ్గురు ఉన్నారు అనుకోండి, లీడర్ ఉన్నాడు, కింద 2 ఉన్నారు, కాన్ఫరెన్స్ తీసుకోవాలి. నువ్వు కొట్టు, ఇతను కొడతాడు, నేను కొట్టేస్తా. నేను గత ఎన్ని రోజుల నుంచి వెళ్ళి
మన వాళ్ళకి నేను ఎలా చెప్తాననేది అంటే ఒకటికి 2 సార్లు చెప్పుకుంటూ వస్తాను. ఎందుకు అంటే వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ఒక మైండ్స్ లోకి వెళ్ళిపోవాలి. ఇక మీరు చూడండి, ఇప్పుడు మనం ఒక్కొక్కసారి వీళ్ళు ఎవరిని మనం పిలిచినా రారు, ఆ విషయం నాకు తెలుసు. బట్ నేను దాన్ని ఎందుకు రాలేరు అని చెప్పి నేను అనుకోను. మీరు చూడండి ఇక్కడ అట్లా అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ని అర్థం చేసుకొని నేను చెప్తున్నాను అనమాట వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం మన మాట అంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఇంకా మన లీడర్స్ కానీ సో ఏం చెబుతున్నామని వాళ్ళు వినడానికి రెడీ ఉన్నారు. సో రెడీ ఉన్నప్పుడు మనము కట్టె కొట్టే లెక్క చెప్పుకుంటూ పోతే ఎట్లుంటుంది అంటే మీకు అర్థమైంది. ఎందుకంటే మన తెలంగాణ వాళ్ళకి అర్థమవుతుంది మనం ఇట్లా ఈ మాట అంటే. అవును కదా సార్, అట్లా చెప్పకుండా సో ఎస్ సార్ అందుకని చెప్పేసి కొద్దిగా డీప్ గా నేను మీటింగ్ లో మాట్లాడలేదు కానీ ఇప్పటి వరకు నేను చేసింది ఇట్లాగే చేసిన. నేను చేసింది ఏంటంటే ఆపలేదు ఎవరిని. 1 minute లో 3 కొట్టేయాలి అంతే. అట్లా చేసుకుంటే వచ్చాం కదా. మీకు ఇప్పటి వరకు మీటింగ్ లో చెప్పలేదు ఈ విషయాన్ని చెప్పలేదు. ఇప్పుడు ఏమైందంటే సార్ చెప్పాల్సిన అవసరం ఏర్పడింది అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు మనకు అలా ఛాన్స్ ఇచ్చింది, మనం ఆ మాటను 1-4 సార్లు చెప్పుకున్నాం. ఒకవేళ మీ యొక్క కింద మీకు తెలియక ఎవరైనా చేసినా కూడా మీరు ఎలిజిబుల్ లో చూసుకొని చేయొచ్చు. అది 6 రోజుల లోపల చేసుకుంటే కూడా మీకు ఎలిజిబుల్ అవుతుంది అనే విషయాన్ని మనము బల్లగుద్ది చెప్పాం. బట్ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే సో ఇక్కడ చేంజెస్ అనమాట. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎట్ ఏ టైం చేయాల్సిన అవసరం వచ్చింది. అందరూ కూడా ఈ రోజు నుంచి వెళ్ళి ఎట్ ఏ టైంలో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ఎందుకంటే అదే మినిట్ లో జరిగిపోవాలా అలా చూసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఆఫ్టర్నూన్ వాళ్ళు చేస్తే నేను ఈవినింగ్ చేస్తాను, లేకపోతే రేపు మార్నింగ్ చేస్తాను అంటే ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళి చేంజెస్ అనేది మనం అనుకుంటున్నాం. చేంజెస్ వస్తాయని చెప్పేసి తెలిసిన విషయమే. మనము నేనే చెప్పుకుంటూ వస్తున్నాను ఏమని, ఫిబ్రవరి అండ్ మార్చి అండ్ ఏప్రిల్ లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి అనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఇందులో భాగంగానే ఈ రోజు ఇది ఒక మన కొత్త అప్డేట్ మనం చూసాము. సో నా కింద ఒక 3 లీడర్ల గల జరిగింది కనుక నేను మీకు చెబుతున్నాను. ఆ లాస్ట్ టైం ఏమైందంటే నేను కూడా ఉన్నాను సార్. ఎందుకంటే 3 లక్షల పీవీసీ మీట నేను లైవ్ లో కొన్నాను. ఇది ఆగస్టు 1 తారీఖు 2 తారీఖు. సో వాళ్ళు అంతా రెడీ అయిపోయింది ఎర్లీ బర్డ్కు. ఆ నైట్ ఎలిజిబుల్ అయ్యారు. తెల్లారి ఏం చేశాడంటే ఆగస్టు 3, ఆగస్టు 4 రోజు సో అది మేబీ సార్ అది కాదు తెల్లారి మరునాడు ఇంకో రోజు ఆ క్రైటీరియా అనేది అది కొంచెం ఇదైపోయింది. అట్లా జరిగింది. మళ్ళీ నాకే ఎందుకో మన టీంకి నిన్న కూడా అదే జరిగింది. సో అందుకని చెప్పేసి మీ అందరికీ చెప్తే ఏంటంటే ఈ విధంగా ఎట్ ఏ టైంలో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. అందరు రెడీ ఉండి ఎట్ ఏ టైంలో చేసుకోండి. ఓకేనా? సో ఓకే, మరి ఇంకా ఎనీ కమ్ స్టేజ్ సార్. ఎవరికైనా డౌట్ ఉన్నా ఏదైనా ఉన్నా మనం మాట్లాడితే మనం దానికి మల్లేశ్వర సార్ వెల్కమ్ సార్, చెప్పండి. రాజవర్ధన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా వ్యాలెట్ ఓపెన్ అవ్వట్లేదు. అది కొంచెం అప్డేట్ అంటే ఈ 2 రోజులలో అవ్వకపోవచ్చు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి వెళ్ళే అప్డేటింగ్ అనేది లోపలికి వెళ్ళింది. ఒకసారి మీకు మెసేజ్ పెట్టాను చూడండి సార్. ఇప్పుడు 5 నిమిషాల క్రితం అయింది. ఇప్పుడు అవును, అదే చాలా జరుగుతుంది సార్. ఎందుకంటే ఈ రోజు నేను మీకు ఏం చేశానంటే వెంటనే వాళ్ళకి ఇప్పుడు దర్శన్ సార్ మీరు ఒక మాట అన్నారు కదా, ఏది మనం డిసిజన్ తీసుకోవాలి. వాళ్ళకి నేను చేశాను ఏం చేయాలో అది చేసేసాను. ఎందుకంటే వేరే వ్యాలెట్ ఓపెన్ చేయించి దాని కింది మళ్ళీ మళ్ళీ 2 వ్యాలెట్ క్రియేట్ చేయించి ఆల్రెడీ అవన్నీ చేశాను నేను. బట్ ఏంటంటే ఇక్కడ అట్లా ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడేది లైఫ్ లో అన్ని అనుకున్నట్టు జరుగుతాయని గ్యారెంటీ లేదు కదా. ఇదేం కాదు, మన లైఫ్ లో కూడా కొన్ని అనుకుంటాం కానీ ఒక్కోసారి జరగవు. అదేం కాదు, అన్ని మనం అనుకున్నట్టు జరిగితే అది విధి ఎందుకు అవుతుంది? ఇక మనం అలా జరగకున్నా కూడా మనం ఎక్కడ నిలబడట్లేదు. అలాంటిది ఇంకా అలా తెలిస్తే అన్ని అనుకున్నాను కూడా జరిగిపోతాయి. ఎందుకంటే మన లైఫ్ లో మన లైఫ్ కూడా ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియదు. కానీ ఇన్ బిట్వీన్ మనం ఎన్ని చేస్తున్నాం, ఎన్ని అంటే రాంగ్ తప్పుడు అవి ఎన్ని చేస్తున్నాం. ఎందుకంటే ఇది నాది, అది నాది, ఇది నీది. అరే ఒక్కసారి కొద్దిగా శ్వాస అనేది ఆగింది, నీది ఏంటో నాది ఏంటో ఏదేంటో ఎవరికి ఏది లేదు. బట్ అయినా కూడా నాది నా అనేది ఉంటుంది. సో ఏది ఏమైనా ఎనీవే, బట్ ఇది ఒక సిస్టమ్ కనుక మనము ఎందుకు ఆలోచిస్తామంటే, సో ఇక్కడ నేను ఇందాక మీకు ఒక మాట అన్నాను. మనం ఏంటంటే వేరే వాళ్ళకి మనం ఒక భరోసా అంటే డబ్బుల గురించి నేనున్నాను కాదు, బట్ దిస్ ద థింగ్స్ అనేది మనం చెప్పలేకపోతున్నాం అనేది ఒక ఇంటెన్షన్. ఎందుకంటే ఇక్కడ
సిస్టమ్ వింటుంది. మన మన సిస్టంలో సార్ మన 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 మీటింగ్ లో సార్, మన కువైట్ మీటింగ్ లో మనకి సిస్టమ్ నుంచి వినే వాళ్ళు ఉన్నారనమాట. అందుకని చెప్పేసి మనం అప్పుడప్పుడు ఈ యొక్క ఒరిజినల్ వాయిస్ ని మనం రైజ్ చేయడం జరుగుతుంది సార్. అర్థమైంది సార్ దర్శన్ సార్, అట్లా అనమాట. సో ఓకే, జక్క జయవర్ధన్ సార్ మాట్లాడతారని. ఓకే సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పటిదాకా మేము కలిసే ఉన్నాము. జస్ట్ 1 hour కింద మీటింగ్ లో ఉన్నాను, అంటే వింటున్నాను మీరు మాట్లాడేది. అయితే సిస్టమ్ అయితే మనకు ముందు నుంచి ఎప్పటి నుంచో సిస్టమ్ చెప్పుకుంటూ పోతా ఉంది. అన్లిమిటెడ్ ఇచ్చింది, దాని తర్వాత 50,000కు కుదించింది. అంటే కుదించింది మీన్స్ కమ్యూనిటీ పెరగట్లేదు, ఉన్నోళ్ళే చేసుకుంటూ పోతున్నారు అనే ఒక ఉద్దేశంతో దాన్ని తగ్గించుకొచ్చింది. అంటే ఉన్నవాళ్ళు కొంచెం ఆగి కింద కమ్యూనిటీ పెంచండి అన్న ఉద్దేశంతో అది ఆ విధంగా చేసుకుంటూ వచ్చింది. అది 50,000 కూడా కొన్ని రోజులు పెట్టింది. అంతవరకు కూడా కొంతమంది ఇంకా చాలా మంది దీంట్లోకి రాలేదు. అయినా ఇంకా ఆడి కూడా చేసుకున్న వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది కూడా కాదు, మీరు కమ్యూనిటీ పెంచండి అని చెప్పి 25,000కు ఇచ్చేసింది. 25,000 నుంచి ఇప్పుడు 10,000 ఇచ్చింది. రేపటి నాడు 5,000 కూడా తేవచ్చు. అప్పుడు కూడా కమ్యూనిటీని పెంచాలన్న ఉద్దేశం సిస్టమ్ కు ఉంది. అంటే రాను ఏంటంటే సిస్టమ్ కి హెవీ బర్డన్ కావచ్చు. ఇప్పుడు 100కు 100 ఇస్తున్నాడు అంటే రేపటి నాడు సిస్టమ్ హెవీ బర్డన్ పడుతుంది. అంటే మీరు చేసుకున్నంత రోజులు చేసుకోండి, మీరు చేసుకున్నంత రోజులు చేసుకోండి, నేను ఇస్తాను అని చెప్తా ఉంది. ఇప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకున్నప్పుడు మనకు చాలా టైం ఇచ్చింది. ఇప్పటికి ఆల్రెడీ చాలా టైం ఇచ్చింది. ఇప్పుడు 25,000 చేసి కూడా ఇంచుమించు దాదాపు 2 నెలలు అవుతుంది మనకి. అవునవును, ఇంచుమించు 2 నెలలు అవుతుంది. ఇంకా అది కూడా ఇంకా కమ్యూనిటీ పెరిగినప్పుడు ఏం చేస్తుంది, ఇంకా తగ్గించి వచ్చేసి మొత్తం ఓపెన్ మార్కెట్ లో పెట్టేస్తారు. రేపటి నాడు ఓపెన్ మార్కెట్ కాంట్రాక్ట్ పెరగచ్చు, లేకపోతే ఈ ఉన్న వాళ్ళను లేదు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళను బ్యాలెన్స్ చేయడానికి ఇది కుదించుకుంటూ వస్తున్నాడు. లేదు కమ్యూనిటీ అంతా పెంచుకోమని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ 50,000 రీచ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మళ్ళీ కమ్యూనిటీ పెంచాలన్న ఉద్దేశంతో కూడా ఉండుండొచ్చు. అట్లా ఆ విధంగా అనుకుంటున్నాను సార్. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి సిస్టమ్ సడన్ గా అప్డేట్ ఇచ్చినప్పుడు చాలా చిరాకు వచ్చేది. అర్థం కాదు కాబట్టి చిరాకు, ఇలా చేశారు అలా చేశారు అనిపించేది. మళ్ళీ ఏం చేసే కొద్దిసేపటికి అరే చేసింది కరెక్టే చేశారు కదా మళ్ళీ అనిపించేది. అంటే అది అర్థం కావడానికి టైం పడుతుంది. అర్థమైనాక ఓకే మంచి నిర్ణయమే, ఇది బాగానే ఉంది. ఎప్పుడు అనుభవంలోకి వచ్చాక అది అనుభవించిన తర్వాత ఓహో ఇది బాగానే ఉంది అని అనిపిస్తుంది. ఇది పివిసి మెటాలో కానీ పెరల్వైన్లో జరిగింది. అదే నా అనుభవం చెప్తున్నాను. అవును సార్, అంటే సిస్టమ్ అందరినీ కలుపుకోవాలన్న ఉద్దేశంతో ఆ విధంగా చేస్తా ఉంది. ఇప్పుడు అంటే ఉన్నోళ్ళు అర్థమయ్యి ఒకరే చేసుకోవడానికి కాదు, నువ్వు కమ్యూనిటీ పెంచు అన్న ఉద్దేశంతో దాన్ని తగ్గించిందని నేను అనుకుంటున్నా. మీరు కమ్యూనిటీ పెంచాలి అదే, ఎందుకంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ 25,000 అయిపోయింది. నేను 25,000కి ఇంకా ఎక్కువ పెట్టడానికి నేను రెడీగా ఉన్నా. అంటే నాకు సిస్టమ్ మీద నమ్ముకుంది కాబట్టి నేను పెట్టుకుంటూ పోవడానికి ఉంది, కానీ నేను కింద కమ్యూనిటీ పెంచలేకపోతున్నా. నువ్వు కమ్యూనిటీ పెంచాలని చెప్పి నేను ఆపింది. ఇప్పుడు నీ కాడ యూఎస్డిటీలు రిలీజ్ అవుతున్నాయి. ఆ యూఎస్డిటీలు మీరు కిందలకు ఇచ్చేసి మీరు యూటిలైజ్ చేసుకోండి, మీరు క్యాచ్ చేసుకోండి. దాన్ని మీరు పెట్టుకుంటూ పోతే సిస్టమ్ మీద ఒక ఆపనిలో కూడా వేస్తున్నారు, ఎన్ని రోజులు నేను పెట్టుకుంటూ పోవాలి అనేది. ఇప్పుడు అదే నీకు వచ్చేటువంటి రిలీజ్ అయినటువంటి యూఎస్డిటీలే కింది వాళ్ళకు నువ్వు అమ్ముకొని దాన్ని యూటిలైజ్ చేసుకుంటే నీకు క్యాచ్ చేసుకోవచ్చు కదా. క్యాష్ కూడా అవుతుంది, కమ్యూనిటీ పెరుగుతుంది. అట్లా ఆ ఉద్దేశంతో ఈ బ్యాలెన్స్ చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా సిస్టమ్ చేసింది అని అనుకుంటున్నా. రాను మొత్తం అనుకోవడమే ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇక నాకు తెలిసి ఇక ఫార్మింగ్ దాదాపుగా క్లోజ్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఓన్లీ సీడ్ ఫండింగ్ వరకు కూడా అది కూడా కంట్రోల్లో ఇస్తుండొచ్చు నాకు తెలిసి. ఇంకా తర్వాత ఓపెన్ మార్కెట్ అయిన తర్వాత ఇప్పుడు బిట్ కాయిన్ టైప్ లో మనది కూడా ఉంటుంది అంతే. ఆ టైప్ లో అంటే ఈ లోపు మనం ఎంత కమ్యూనిటీ పెంచుకోవాలనో, ఎంతమందికి మనం హెల్ప్ చేయాలనో వాళ్ళందరినీ కూడా ఈ సిస్టంలోకి తీసుకురావాలి. మన నియర్ అండ్ డియర్స్ ఎవరైనా ఉంటారు
ఎవరికైతే మనం హెల్ప్ చేయాలనుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా ఈ లోపే ఇప్పుడు ఇంకా సిస్టమ్ ఇంకా 5,000 చైన్ లోపే ఎవరన్నా మన నియర్ అండ్ ఇయర్స్ మనం ఎవరికైతే హెల్ప్ చేయాలనుకుంటున్నామో వాళ్ళందరికీ కూడా చెప్పి ఈ సిస్టంలోకి తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా, అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ మనం లాభం పొందుతాం దాంట్లో కూడా. అంటే మనం లాభం పొందుతున్న దానికన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తున్న ఉద్దేశంతో ఎక్కువ తీసుకొస్తే ఇంకా బెటర్. అది అంటే నా సలహా సార్ అది. అంటే నాకు ఆ విధంగా అనిపిస్తుంది. ఇంకా సిస్టమ్ ఇంకా ఏం చేస్తుంది ఇంకా మీకు తెలియాలి అసలు అసలు. రైట్ సార్. ఎవరికి తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో వచ్చిన దాన్ని మనం యూజ్ చేసుకోవడమే అంతే. రైట్ సార్. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. సో మనము ఇక ఇక్కడ నుండి మనం ఏంటంటే ఇక్కడ ఇది మనం అందరం అనుకోవడమే తప్ప మనము డిపెండ్ ఆన్ ఏంటంటే ఈ రోజుగా ఏదైతే జరిగిందో అదే విధంగానే మనము ఇక్కడ ఉండాల్సింది ఉంది. ఎందుకంటే ఎవరికి కానీ ఇన్ని రోజులు కొద్దిగా మనం ఒక గెస్ట్ చేయగలిగాము వాట్ అనేది. బట్ మాట కట్ అవుతుంది. మాట కట్టిందా సార్? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? అందుకని నేను ఫార్మింగ్ చేస్తున్నాను సార్, అందుకని దానివల్ల ఈ వైఫై ఇచ్చాను దానికి, అందుకని అలా అయింది. ఓకే ఎనీవే. సో అంటే ఇది మన ఈ ఫార్మింగ్ అనమాట, సీడ్ వాల్యూ రిలీజ్ అయిన ఫార్మింగ్ చేస్తే అలా అయింది. ఓకే ఎనీవే. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఏది జరగదు. సో మనం కొద్దిగా కొంతవరకు ఇప్పటి నుంచి అయితే కొంతవరకు చాలా చాలా కేర్గా ఉండడమే బెటరు. ఎందుకంటే ఇది యొక్క వెరీ క్రూషియల్. ఎందుకంటే ఇక్కడ టైం దగ్గరకు వచ్చింది. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మనకు వాళ్ళు మేబీ బిఎన్బితో అసోసియేట్ అయి ఉన్నారు. మరి వాళ్ళ యొక్క అగ్రిమెంట్ ఎలా ఉందో మనకు తెలియదు. డిపి అయిపోయేంత వరకు ఉందా, అంతకంటే ఇంకా మించి ఉందా అనేది కూడా మనకు తెలియదు. సో ఇప్పుడు ఈ టైం అనేది క్రూషియల్ పీరియడ్ అనుకోవాలా. ఏది ఏమైనా ఇక్కడ సిస్టమ్ నుంచి వెళ్ళి మనీ తీసుకోవాలనుకునే వాళ్ళు, అంటే మనీ అంటే ఇప్పుడు చాలా మంది మనకి ఇంతకుముందు అన్లిమిటెడ్ ఉండే, ఏది ఇందాక మనం మాట్లాడిన టోకెన్ ఫార్మింగ్ కావచ్చు, సీడ్ ఫండింగ్ కావచ్చు, ఇదంతా మనకు అన్లిమిటెడ్ ఉండే. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా సడన్లీ 50,000 పెట్టినప్పుడు కూడా నేను చాలా మంది అంటే చాలా లీడర్స్ బాధపడినవి నేను విన్నాను. ఒక ఏడుపే తక్కువ, అంటే ఆ విధంగా బాధపడడం జరిగింది. అంటే బాధపడడం జరిగింది అంటే సిస్టమ్ నుంచి వెళ్ళి మనకి ఎంత వస్తుంది కనుకనే మనం బాధపడ్డాం కదా. లేకపోతే ఆ కలివెళ్తే ఎవడు ఎంత పెడుతుంది, మనం ఏమైనా చేసామా? సార్ కరెక్ట్ అని దర్శనం అలా ఎస్ మనకు వస్తుంది, మనం సంపాదించుకుంటున్నాం కనుక మనం బాధపడ్డాం. ఈవెన్ నేను లైవ్ లో చూసాను చాలా మంది లీడర్లని నేను లైవ్ లో చూసాను సార్. లైవ్ లో అంటే అర్థం చేసుకోండి, లైవ్ లో అంటే ఏంటి, మీటింగ్ లో ఇట్లా సపోజ్ మీలాంటి వాళ్ళు ఇంకో పెద్దవాళ్ళు ఇట్లా, అరే సార్ నేను చాలా పెట్టుకున్నాను ఎందుకంటే మనకి అక్కడ డబ్బులు అనేది వస్తుంది, అది ఈ రోజు కాకపోతే రేపైనా మనకు అది ఒక మంచి అమౌంట్ తయారవుద్ది అన్న విషయం మనకు తెలుసు. బట్ ఇక్కడ వాళ్ళు క్యాపింగ్ చేశారు అనేసరికి చాలా మంది చాలా పడ్డారు. 50,000 అంటే మనం ఒక 90 రూపాయలు వేసుకున్న 45 లక్షల రూపాయలు పెట్టుబడి మనది. అంటే నువ్వు 45 లక్షల రూపాయలు పెడితే టైమింగ్ ఎక్కువ తీసుకున్నా కూడా నీకు మరి 90 లక్షలు ఇవ్వాలి, అంతేనా సార్? సో అందుకే మనకు బాధ, సమ్ డేస్ నో ప్రాబ్లం, అందుకే మనకు ఆ బాధ కలిగింది. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. టైం దగ్గరకు వచ్చింది కనుక నేను వన్ డే తీసుకెళ్తాను. మనకు ఆ బాధ కలిగింది. సో సిస్టమ్ కూడా బర్డెన్ అవుతుంది, నిజం అది. ఎందుకంటే వీళ్ళు ఏం డిఫరెంట్ ఇప్పుడు చేంజెస్ తీసుకొస్తారు. ఏదైనా కూడా స్టార్టింగే 100%. ఇప్పుడు క్రైటీరియా ఇచ్చింది, క్రైటీరియా నుంచి వెళ్ళి ఫస్ట్ ఎవరైతే చేసుకున్నారో ఈవెన్ లాస్ట్ క్రైటీరియా ఏంటి, 5th క్రైటీరియా చేసుకున్నారు. దెన్ స్పీడ్ క్రైటీరియా 1.25%, దానికి కూడా అచీవ్ అయిపోయారు మన మెంబర్స్, మన పీవీసీ పార్ట్నర్స్. కరెక్టే సార్? ఎస్. అంటే ఎంత వరకు ఇచ్చిందో అంత వరకు రీచ్ అయిపోయారు. సో అందుకే వాళ్ళకి బాధ కలిగింది. ఎందుకంటే సిస్టమ్ ప్రామిస్ చేసింది మనకి ఎప్పుడు 2022 జూన్లో ప్రామిస్ ఏం చేసింది, వీఆర్ గివెన్ టు డైలీ మిలియన్స్ బిలియన్స్ అన్న ఒక వర్డ్స్ వాడింది. ఇట్స్ గ్రేట్. అదే ఇప్పుడు నేను చెప్పేది, ఆ మాట మీదనే డిపెండ్ అయి ఉండాలి మనం. ఎస్. నేను మన వాళ్ళకి ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇక్కడ నేను ఈ 2 సంవత్సరాల్లో నేను ఎన్నిసార్లు మాట్లాడాను అనేది లెక్కలేదు. నన్ను అడిగితే ఇప్పుడు మనందరినీ మన వాళ్ళకందరికి అడ్మిటేషన్ ఇచ్చి మాట్లాడిపిస్తే
ఎస్ అనే మాట మాట్లాడతాను సార్. నేను కూడా దాని మీదనే డిపెండ్ అయి ఉన్నాను. సో ఒక గత 6 నెలలు 2023 జనవరి టు ఒక 6 నెలలు చూసుకుంటే ఇక్కడ ఉన్న ఈ 170 మంది ఇద్దరు తప్ప 169 మెంబర్స్ మాట్లాడేవాళ్ళు కాదు సార్. బట్ నేను అదే పదే చేసి, సో నా చిన్న వ్యాలెట్ నేను ఇక్కడ ఓపెన్ చేసేవాడిని. ఎవ్రీడే చిన్న వ్యాలెట్ నేను ఓపెన్ చేసేవాడిని. సో అలా దాని మీద డిపెండ్ అయి ఉన్నాం కనుకనే ఇట్లా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు సంగతి ఏంటంటే ఖచ్చితంగా మనం అందరం అనుకున్నట్టుగా మీరు రేటు పైన డిపెండ్ అవ్వకండి. అది అవుతుంది, అది తీసుకుంటుంది. కానీ మీరందరూ ఇప్పుడు మనం మాట్లాడే సబ్జెక్టు టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ గురించి మనం మాట్లాడుతున్నాము. సో ఇప్పుడు రేపు పొద్దున టోకెన్ ఫార్మింగ్ ఆపేసింది అనుకోండి, ఆగిపోయింది, కొత్త వాళ్ళకి అవకాశం లేదు ఇంకా చేసుకోవడానికి అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదేమో జరుగుతుందనే సిస్టమ్ డిపెండ్. బట్ ఇక్కడ ఎవరు బాధపడతారు సార్? మనందరం బాధపడతామా లేదా దర్శన్ సార్? ఒకటి చెప్పండి. ఖచ్చితంగా మనం బాధపడతాం. అవునన్నా కాదన్నా ఇట్స్ ఖచ్చితంగా బాధపడతాం. బాధపడుతున్నాం. ఇప్పుడు చూడండి, క్యాపింగ్ 10,000 అంటే బాధపడుతున్నాం సార్. 10,000 అంటే ఆలోచించండి, అది కూడా ఎక్కువే. బి మనం బాధపడుతున్నాం అంటే. సో అక్కడ మనకు ఇన్కమ్ ఉంది సార్. ఇన్కమ్ అనేది చాలా ఉంది. ఇన్కమ్ ఉంది కాదు, ఇన్కమ్ చాలా ఉంది. ఇన్కమ్ చాలా ఉంది. సో అందుకని చెప్పేసి డియర్ పార్ట్నర్స్, ఇక రాను మరీగా క్రూషియల్ అవుతుంది. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. కొన్ని సిస్టంలలో మనము ఈ సిస్టంలో వర్క్ చేస్తూ ఇంకో మీటింగ్ లో అటెండ్ అయినా కూడా సిస్టమ్ దగ్గరికి నోటిఫికేషన్ వెళ్తుంది. బట్ ఇక్కడ మనకు అలాంటి క్యాపింగ్ కూడా లేదు ఇక్కడ. సో నీకు నమ్మకం ఉంటే పెట్టుకో, చేసుకో, నేను ఇస్తాను అని చెప్పింది. సో అర్జెంట్ కావాలంటే నువ్వు వేరే ఏమైనా చేసుకో అంటే అని ఇక్కడ చెప్పలేదు. నోటిఫికేషన్ విధంగా కాదు, మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. సో ఇలాంటి ఛాన్స్ కూడా ఎక్కడ కూడా మనకు క్యాపింగ్ లేదు. ఇప్పుడు క్యాపింగ్ అనేది ఎందుకు వస్తుంది అంటే సిస్టానికి బర్డెన్ అవ్వకూడదు. ఇప్పుడు నువ్వు ఈ రోజు ఒకవేళ నువ్వు 10,000 పెట్టుకుంటే, నార్మల్గా వేసుకుంటే, నీకు ఇప్పటి నుంచి కూడా ఇంకా 1000 రోజులు నీకు సిస్టమ్ కనెక్టివిటీ ఉండాలి ఇవ్వడానికి, నీకు ఇవ్వడానికైనా ఉండాలి. అంటే ఈ విషయంలో సిస్టమ్ ఎటుపోదు. బట్ ఇక్కడ ఎర్లీ బర్డ్ తొందరగా వచ్చేస్తే మెయిన్ ఐడికి, బట్ కింద ఐడి వాళ్ళు చేసుకోకపోతే దానికి వాళ్ళకి 1000 రోజులు కావాలి. సో 1000 రోజులు నీకు ఆ ఫార్మింగ్ అనేది నీకు నడిపించాలి. ఆ ఫార్మింగ్ అనేది ఆ యొక్క ప్రాజెక్టు నడిపించాలి. ఫార్మింగ్ ప్రాజెక్ట్ ని నువ్వు కొత్త వారికి లేకున్నా ఇచ్చిన దానికైతే నడిపించాలి. ఇప్పుడు ఎలాగైతే వాళ్ళు మనకు కమిట్మెంట్ వచ్చి ఉన్నారు, ఏమిటి మీకు డిపి మీరు కమిట్మెంట్ మీరు అక్కడ ఏమంటారు సార్, ఏమొచ్చింది కదా మీకు అది చేస్తే 200% వస్తుందని చెప్పేసి, అది మర్చిపోయాను. ఏంటి సార్ అది మనకు డిపిలో వాళ్ళు మనకు డబుల్ రావడానికి అదేంటి తీసుకొచ్చారు కదా సార్, డిపి డబుల్ అవడానికి మనకు అది సెటిల్మెంట్ రైట్. అదే విధంగా ఇక్కడ మనకు వాళ్ళు కనెక్టివిటీ అయి ఉన్నారు, వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం. కనుకనే ఇప్పుడు మనకు ఆ డిపిని వాళ్ళు యూఎస్డిటీ చేసి ఇస్తామన్నారు, అది ఇస్తున్నారు. ఓకేనా, యూఎస్డిటీ చేసి ఇస్తామన్నారు, వాళ్ళు ఇస్తున్నారు. బట్ ఒక కొంచెం విధి విధానాలు అనేది డిఫరెంట్ గా అన్నిట్లో తీసుకొచ్చి పెట్టారు. ఇక మిగతా 25% ఏదైతే ఉందో ఫ్యూచర్ ప్లాన్ అనేది మెటావర్స్ లోకి మనం వెళ్తాం. సో కనుక దాని గురించి చెప్పింది. సో ఇక కొత్త వాళ్ళకి చెప్పాను నేను ఒకటే, మీరందరూ కూడా ఇక నుండి కూడా మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇంకా మరి చాలా చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. వెయిట్ చేయొద్దు, ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇక చాలా చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మీరు పార్ట్నర్స్, సో ప్రతి ఒక్కరు ఇప్పటికైనా మీకు ఇప్పుడు నేను పాయింట్ మర్చిపోయాను సార్, ఏది ఇక బంద్ అయితే కనుక మరి చేసుకున్న వాళ్ళ సంగతి ఏంటి అంటే, వాళ్ళు రేపు పొద్దున ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది నేను కాయిన్ గురించి మాట్లాడకూడదు కానీ, సో ఒకవేళ పెరిగితే ఎవరికి బెనిఫిట్ మీకు అర్థమవుతుందా సార్? ఎవరికి బెనిఫిట్? నీకు ఇక్కడ బయట ఉన్న కాయిన్ నువ్వు ఏం చేస్తావు అంటే టక్కున ఇలా తీసేస్తావు, అవసరం వస్తాయి తీసేస్తావు. బట్ ఇక్కడ బెనిఫిట్ ఇప్పటి వరకు ఎవరైతే ఇన్సైడ్ ఏది టోకెన్ ఫార్మింగ్ కావచ్చు, సీడ్ ఫండింగ్ కావచ్చు, ఎవరిదైతే ఎక్కువగా ఉందో సో బెనిఫిట్ వాళ్ళకే ఖచ్చితంగా తీసుకుంటారు వాళ్ళు. ఖచ్చితంగా ఇదే మీటింగ్ లో మనం మళ్ళీ గత 6 నెలల తర్వాత మనం ఆ రోజు మాట్లాడుకుంటాం. ఆ రోజు వస్తాయన్నమాట. అంటే నా అంచనా ప్రకారము 4వ నెలల ఏమైనా జరగచ్చు, 4వ నెల వరకు, ఏప్రిల్ వరకు. అంటే మన అంచనా ఇది, అది డిపెండెంట్ సిస్టమ్. ఇప్పుడే చెప్పాను, ఏం జరుగుతుందో తెలియదు మనకి. బట్ మన ఆలోచన విధానం ఏంటంటే
నాకున్న ఆలోచన పరిధి నేను మాట్లాడతాను అనమాట. అంటే ఏది పడితే అది మాట్లాడడం మీకు తెలిసే విషయం. సో కనుక బాధపడేది అంతా మనము, అయ్యో నేను ఆ టైంలో ఎందుకు సీడ్ ఫండింగ్ చేయలేదు, ఎందుకు టోకెన్ ఫార్మింగ్ చేయలేదు, ఎందుకు ఎర్లీ బర్డ్ ని ఉపయోగించుకోలేదు అనే ఆలోచన మనకు కలుగుతుంది అప్పటికి. బట్ ఏమంటాం, ఆలస్యం అయిపోయింది అప్పటికే అనేది. అలా చేసుకోకుండా మీకు పాజిబుల్ ఉన్న వాళ్ళు, ఇక్కడ మేము అందరికి తెలుసు కదా, ఎవరికి కూడా బాకీలు తీసుకొచ్చి లేదా వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి సడన్లీ నేను 2 నెలల్లో 3 నెలల్లో కట్టేస్తాను, 6 నెలల్లో కట్టేస్తాను, అది కూడా డిపెండెంట్ పీవీసీ మీద ఉండి అనేది మాత్రం ఇక్కడ వాడకూడదు. బట్ మీకు పాజిబుల్ ఉంటే, పాజిబుల్తో పాటు నమ్మకం 2 ఉంటే ఈ రోజే మొదలుపెట్టు, ఈ రోజే చేసుకో, ఈ రోజే ఉండు. అయితే ఇక కొత్త వారికి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎర్లీ బర్డ్ వాళ్ళు ఈయన చేసుకోవాలని అనుకుంటే గనక ఒకే రోజు ఒకే గంట కూడా కాదు, సేమ్ టైం సేమ్ మినిట్ లో జరిగిపోవాలి. అదే మినిట్ లో జరిగిపోవాలి. ఎందుకంటే 1 hour 2 minutes ఏం ప్రాబ్లం లేదు కనుక అదే మినిట్ లో జరిగిపోవాలి. ఇలా మీరు చేసుకోండి. దెన్ ఇక సీడ్ ఫండింగ్ కూడా నాకు తెలిసి 2-3 రోజుల్లో మేబీ చేంజెస్ జరగచ్చేమని నేను అనుకుంటున్నాను. సిస్టమ్స్ నోటిఫికేషన్ రాలేదు మనకు తెలుసు. బట్ ఏంటంటే ఒకసారి చూసారు, లాస్ట్ టైం జరిగిందని బట్టి మనం చూస్తే, ఏది 25,000 ఎప్పుడైతే జరిగిందని బట్టి చూస్తే, ఇక్కడ ఆయనకి ఏంటంటే 2 రోజులలో 3 రోజులను లేదా 1 రోజులను అది కూడా జరిగిపోయింది అక్కడ. సో దీన్ని బట్టి చూస్తే అది కూడా మేబీ జరిగే అవకాశం ఉంది. కనుక ఇప్పటికి ఇంకా ఛాన్స్ ఉంది. ఈ రోజు చేసుకుంటే మీకు అది టోకెన్ ఫార్మింగ్ లో 25,000 ఎవరికైతే కాలేదో వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు కూడా ఛాన్సెస్ ఉంది. అండ్ ప్రైజ్ కూడా ఇంకా కూడా మనకి ఛాన్స్ ఉంది. ప్రైజ్ తక్కువగా ఉంది. ఇప్పుడు మనం అనుకుంటున్నాము ఇన్ని రోజులు మనకి ఏమి విత్డ్రాల్ ఇచ్చింది, ప్రైజ్ అనేది అందుకే తగ్గుంటుంది వచ్చింది అని చెప్పి మనం అనుకున్నాం. బట్ డిపెండ్ ఆన్ మన పీవీసీ వాళ్ళ గురించే ఇంత ఆలోచన ఏంటి. ఇప్పుడు కూడా నీకు ఛాన్స్ ఉంది చేసుకునే వాళ్ళ గురించి. రేపు పొద్దున ఏమో క్లోజ్ అవ్వచ్చు కదా. సో ఇప్పుడు చేసుకుంటే ఇప్పుడు తక్కువ ఉంది, ప్రైజ్ తక్కువ ఉంది. సో టోకెన్ తీసుకో. టోకెన్ తీసుకొని టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటావా అనేది డిపెండ్ ఆన్ యూ. అంటే ఇది మనకు ఛాన్స్ అనమాట, అంటే ఒక ఆపర్చునిటీ అనమాట. ఇప్పటికి కూడా మనకు ఈ యొక్క ఆపర్చునిటీ అన్నమాట. అందుకని చెప్పేసి ఈ యొక్క ఆపర్చునిటీ మనం యూటిలైజ్ చేసుకుందాం. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ ఎవరో సార్ హ్యాండిల్ చేసినట్టున్నారు, మరి మేడం అనుకుంటాను, మాధవి. వెల్కమ్ మేడం. మాధవి పూర్తి పేరు నేను చూశాను కానీ పూర్తి నా మైండ్లో రికార్డ్ అవ్వలేదు. నేను హ్యాండ్ రైజ్ మాత్రం ఇచ్చాను. ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి సార్. మనకి ఎక్కువ సమయం తక్కువ ఉంది, సమయం దగ్గరకు వచ్చింది. బట్ 1 hour 2 minutes నో ప్రాబ్లం. ఎస్ మేడం, వెల్కమ్ సార్. నమస్తే సార్. నేను మొన్న మీతో మాట్లాడాను. రైట్. మీరు కొత్తగా వచ్చాను, అది నేను మీటింగ్ లోకి కొత్తగా వస్తుందని చెప్పారు. వెల్కమ్ మేడం, చెప్పండి మేడం. అవును సార్. అయితే దీని గురించి ఏంటి అంటే అడగాలి అని, ఆ పాస్వర్డ్ అవి మా సార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్. అవి ఉండిపోయాయి, మళ్ళీ చేయలేదు మేము. దాదాపుగా సంవత్సరం అయిపోయింది. నేను 30,000 పెట్టాను నేను. సార్ వాళ్ళు ఏం చేశారో కూడా తెలియదు. దాని గురించి అవగాహన. సార్ మీకు కమ్యూనికేషన్ లో కనెక్ట్ ఉన్నారా? అంటే ఉన్నారు కానీ తనకి హెల్త్ బాగాలేదు, ఇంకా దాని గురించి చెప్పట్లేదు. అలా మీరు ఆగకూడదు. హెల్త్ బాగాలేకపోయినా కూడా ఓకే, నేను థ్యాంక్ గాడ్ అతను మంచిగా కావాలని చెప్పి కోరుకుందాం, అదొకటి వేరే విషయం. బట్ మీరు అతని దగ్గరికి వెళ్ళి, అతనైతే అతను, ఆమె అయితే ఆమె, మీరే వెళ్ళాలి అక్కడికి. మీరు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సో అండ్ సో అని మాట్లాడితే వాళ్ళు మీకు ఇచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇది మనీతో కూడుకున్న పని. ఒకరి పొద్దున థ్యాంక్ గాడ్ అతనికి ఏం కాకూడదు, ఆ సార్ కావచ్చు, మేడం కావచ్చు. బట్ ఏమన్నా అయితే ఎట్లా? అంటే మనం ఎవరిని తప్పుగా అంచనా వేయకూడదు, ఎవరి ప్రాణానికి మనం అనుకోకూడదు. మరి మనం మంచిగా ఉండాలని, మంచిగా అవ్వాలని కోరుకున్నాం. బట్ తప్పు మీది అవుతుంది. మీరు వెళ్ళాలి ఖచ్చితంగా. మీరు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తో పర్సనల్ ఒక మాట మాట్లాడండి. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒక రోజు కాబట్టి ఇంకొక రోజు వాళ్ళు సానుకూలం అంటే ఎవరైనా అంటారు కరెక్టే, మాకు ఆరోగ్యం బాగాలంటే మీరు ఏది అడుగుతున్నారంటే మరి అడగాల్సి వస్తుంది. అలాగే ఇది ఒక ఆస్తి. ఇప్పుడు సపోజ్ మీ బిల్డింగ్ పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి, వాళ్ళే బాధలో ఉన్నారు, మా బిల్డింగ్ పేపర్ ఏమైతే మనం అనుకుంటామా? అనుకోం కదా. సో అదే విధంగా మీరు వెళ్లాల్సిందే ఉంది. ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. లేకపోతే అది ఆటోమేటిక్ గా మన దగ్గరికి ఏం రావు, ఆటోమేటిక్ గా ఏం జరిగిపోదు. మా సజెషన్ ఇదే, మీరు వినండి.
లేదంటే మరి ఎవరన్నా మీకు దగ్గర ఎవరన్నా సరౌండ్ లో మీకు మీరు ఎక్కడ నుంచి మేడం చెప్పండి ఒకసారి. సార్ మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడ మీ అంటే మేము సార్ మాది ఏజెన్సీ ఏరియా సార్, మాది భద్రాచలం దగ్గరలో. ఓకే, భద్రాచలం దగ్గర. సో అక్కడ దగ్గరలో ఎవరైనా మరి పీవీసీలో పనిచేసే వాళ్ళు ఎవరు లేకపోతే మరి మీరే వెళ్ళాలి, ఎందుకంటే అది మీది. సార్ కూడా విజయవాడ సార్ తంది. సార్ విజయవాడ ఎవరు పేరు చెప్పండి? ఆంటోనీ ప్రకాష్ సార్. ఆంటోనీ ప్రకాష్. బాగాలేదా? తనకి బాగాలేదు సార్ హెల్త్. అయితే అడిగితే తను ఏమన్నారంటే సరే అమ్మా దాని గురించి మాట్లాడదాంలే అన్నారు. మన శ్రీను ఉన్నాడు విజయవాడలో, శ్రీను నడితే తెలుస్తుంది ఎవరు అనేది. మీరు వెళ్ళండి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ కంప్లీట్ తీసేసుకోండి మీ డీటెయిల్స్. తీసుకోవాలా సార్? తీసుకోవాలా మేడం మీరు? ఎందుకంటే మీరు అలా ఊరుకుంటే కుదరదు, తీసుకోవాలి. తీసుకొని దాన్ని రన్ చేయాల్సిన అవసరం ఉంటది. అది ఊరికి అందులో ఏం జరిగిపోదు. మేము 30 కట్టాము, మేము 40 కట్టాము, అయితే ₹1,00,000 పెట్టినా కూడా నో బెనిఫిట్. ఇక్కడ సిస్టమ్ మన పీవీసీ మీటర్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, ఒకసారి నేను ₹1,00,000 పెట్టాను, ₹2,00,000 పెట్టాను, ఇంకా దాన్ని చూడను, దాన్ని ఓపెన్ చేయనంటే కుదరదు. ఈ రోజు నాకు కాల్ వచ్చింది, మీకు ఇదే సందర్భంగా చెప్తాను, ఒక నిమిషంలో చెప్తాను. ఈ రోజు ఒక నాకు కాల్ వచ్చింది. ఒకరు కాల్ చేశారు. కాల్ చేసి సార్ నాది ఐడి ఏంటి ఎంత అది మాట్లాడారు. నేను అన్నాను సార్ మీరు నాకు కాల్ చేయక ఎన్ని రోజులు అవుతుంది అని అడిగితే దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అంటే తనకు ఇప్పుడు ఫస్ట్ వ్యాలెట్ మనము డిపి ప్రోగ్రామ్ నుంచి వెళ్ళి పీవీసీ మెటల్లోకి వచ్చిన విషయం కూడా తనకు తెలియదు. సో నేను ఒక్కటి అడిగాను, సార్ అది మనము లోన్కి రావాలి కదా సార్, మీరు మీ యొక్క వాట్సాప్ నెంబర్ ఎందుకు బంద్ అయింది? 3-4 నెంబర్లు చేంజ్ చేసినాను. మరి చేంజ్ చేశాను అనమాట. చేంజ్ చేస్తే మరి నాకు ఇన్ఫర్మేషన్ చేశారంటే లేదు. మరి మిమ్మల్ని ఫస్ట్ నెంబర్ గ్రూప్ లో యాడ్ చేశాను కదా, మీరు గ్రూప్ లో రావాలని చెప్పాను కదా. లేదు సార్ మీరు 20 సంవత్సరాలు ఓపెన్ చేయకుండా పర్లేదు, డబ్బులు వచ్చేస్తాయి అన్నారు కదా. ఎక్కడ ఎవరు చెప్పారు నీకు 20 సంవత్సరాలు ఓపెన్ చేయకపోతే డబ్బులు వస్తాయని చెప్పేసి? మీరే అన్నారు కదా. లేదు మేము అలాంటి ఇక్కడ చెప్పలేము, ఎందుకంటే నేను ఒక పర్సన్, నేను ఒక సెలబ్రిటీ, నేను ఎందుకంటే రోజు గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మీటింగ్ నడిపిస్తాను. సో అన్నెసెసరీ మాట నేను మాట్లాడను. అట్లా ఓపెన్ చేయకుండా పర్లేదు 20 సంవత్సరాలు అని చెప్పి నేను మాట వాడను. బట్ ఇంటాను అంటే మాట్లాడతానంటే అది ఎక్కువగా కొంచెం వాయిస్ రైజ్ చేశాడు. సో ఫోన్ కట్ చేశాను, మళ్ళీ చేశాడు, అప్పుడు పెట్టాను, ఎత్తాను ఫోన్. ఎత్తి సార్ మెల్లగా మాట్లాడు, నీకు సొల్యూషన్ ఇస్తాను నేను, అంతేగాని నువ్వు అలా చెప్పావు ఇలా చెప్పావు అంటే కుదరదు. ఎందుకంటే నువ్వు 3 సంవత్సరాలు కండక్ట్ లో లేవు, మరి గ్రూపులు అటెండ్ ఉన్నావు అంటే లేవు. మరి నీ నెంబర్ నేను యాడ్ చేశాను కదా అంటే నా నెంబర్ చేంజ్ నీ నెంబర్ చేంజ్ అయితే నాకెలా తెలుస్తుంది? నా లెక్క యూటిలైజ్ చేయ 23 సంవత్సరాల నుంచి ఒకటే నెంబర్ వాడుతున్నాను. అట్లా వాడు, అట్లయితే నీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఈ రోజు వచ్చి నాదేమైంది అంటే ఎట్లా? సో అందుకే మేడం మీకు చెప్పేది ఈ సందర్భంగా ఏంటంటే, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. సో మనము ఈ పీవీసీ మెటాలో ఉంటే ఈవెన్ రోజు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రోజు కూడా కొత్తగా ఏమొచ్చింది అప్డేట్ అంటే ఏంటి సార్, కొత్త వస్తూనే ఉంటాయి అనమాట. నేను ఒకసారి డబ్బు పెట్టాను అయిపోయిందంటే కుదరదు, చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, చూడాల్సిన అవసరం ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు అందరూ కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీ వ్యాలెట్ ని మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా సార్? అయితే ఒకవేళ తీసుకున్నాక సార్ నాకు మీరు దాన్ని ఎట్లా చేయాలి చెప్తారా? మీరు ఒకసారి తీసుకున్న తర్వాత ఇక్కడ మీటింగ్ లో ఓపెన్ చేయించాను మీ వ్యాలెట్ ని, కానీ నేను పర్సనల్ గా మీకు ఎలా ఇంకా అనేది అని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రతి మీరు అవి తీసుకోండి, ఆ తర్వాత మేము మీకు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, అయితే గుడ్ నైట్ సార్. ఓకే థ్యాంక్ యూ. మీరు తీసుకోండి. టైం అయింది ఇక. దర్శన్ గారు మీరు ఏమన్నా మాట్లాడతారా? లేదంటే మాత్రం నేను వైండ్ అప్ వెళ్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే మనకు మంచి జరుగుతుందని అందరూ ఓపుతో ఉండండి. ఉన్నదాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది చేసి మనం ముందుకెళ్తే మనకు మంచి లాభాలు ఉంటాయి. అది దాంతో నేను ఎప్పుడు పాజిటివ్ లో ఉండి ముందుకెళ్తేనే మనకు మంచి జరుగుతుంది. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఖచ్చితంగా పార్ట్నర్స్. సో విన్నారు కదా అందరూ, ప్రతి ఒక్కరు పాజిటివ్ గా వెళ్ళండి. ఇప్పటిదాకా చాలా విషయాలు చెప్పడం అయితే జరిగింది ఆటోమేటిక్ గా, అనుకోకుండానే మనము. సో ఆ విధమైన మీరు ఫాలో అవ్వండి. సో ఓన్లీ
రేట్ మీద డిపెండ్ అయ్యి ఉండకండి. ఇది నేను ఈ మాట బంద్ చేసి 3-4 నెలలు అవుతుంది దగ్గర దగ్గర. మీకు ఎప్పుడైతే నేను ఆ టైంలో మనము హైప్ అవుతా అనుకున్నా కానప్పుడే అప్పటి నుంచి మీకు ఒక సజెషన్స్ అనేది నేను ఇచ్చుకుంటూ వస్తున్నాను. సో అవి ఇక మీరు లోన ఫోకస్ చేయండి, బయట చాలా తక్కువ. ఓకే, సో ఎనీవే అవన్నీ కూడా మనము ఇప్పుడు ఎవరైతే 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఎవరైతే మీరు కనెక్టెడ్ వ్యాలెట్లో పెట్టుకున్నారో దాన్ని మీరు తీసుకెళ్లి టోకెన్ ఫార్మింగ్ అండ్ సీడ్ ఫండింగ్ లో మీరు పెట్టుకున్నారు అనుకోండి, ఎక్కువ లాభాలు పొందే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది సార్. ఓకే, అట్లీస్ట్ 25% బయట పెట్టుకోండి, 70% ఇన్సైడ్ లో పెట్టుకోండి. సో మీకు లాభాలు అనేది ఖచ్చితంగా జరుగుతాయి సార్. సో మై డి పార్ట్నర్స్, సో ఇంతటితో సెషన్ ఎండ్ అవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్, ప్రతి ఒక్కరికి నమస్తే. సో రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మిఠా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీయూష్ మిఠా. జై పీయూష్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మిఠా. పీయూష్ మిఠా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మిఠా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మిఠా. జై పీయూష్ మిఠా. పీయూష్ మిఠా థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీయూష్ మిఠా. పీయూష్ మిఠా థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీయూష్ మిఠా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.